క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. దేవుని మహాకృపను బట్టి దేవుడు మమ్మల్ని సురక్షితంగా ఈ నందిపాడు గ్రామానికి జీవము లేని వాహనం పైన మమ్మల్ని నడిపించిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి దేవుని వాక్యాన్ని వినటానికి శ్రద్ధ కలిగి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, గట్టిగా చెప్పాలి, వందనాలు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనం జాగ్రత్తగా వాడుకుందాం. మరి ఈరోజు వాక్యం ఏంటంటే, జాగ్రత్తగా రాసుకోండి, జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఈ వాక్యం మీకు దొరకదు. ఓకే? ప్రణాళిక దేవునిది, పని దయ్యానిదా. ప్లాన్ వేసుకొని నడిపించేదేమో దేవుడు, పని చేసేది ఎవరు? దెయ్యమా? అంశం బాగా ఉందా? బాగా ఆలోచించండి. ప్రణాళిక దేవునిది, పని దెయ్యానిదా అన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? అందరికీ ఇష్టమే కదా? ఓకే, రైట్. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం. దయచేసి మీరు వాక్యము చదవటానికి వినటానికి కూడా ప్రయత్నం చేయాలి. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం మీరు తీసేసరికి, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాసు. బైబిలు చాలా స్పష్టంగా మనకు రాసింది ఏంటంటే, సువార్త అనేక ప్రాంతాలకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. సువార్త అనేక గ్రామాలకి, అనేక ప్రాంతాలకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాక ఈ మాట 2000 సంవత్సరాలకు పైనే చెప్పబడిన మాట ఇది. ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు పైనే ఎప్పుడో చెప్పాడు. కానీ అన్ని గ్రామాలకి, అన్ని ప్రాంతాలకి, అందరికీ సువార్త అందాలని మీరేం చేయాలట? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. మరి అందరికీ సువార్త అందుతుందా అంటే, సువార్త అందరికీ చేరటం లేదు, అందరూ కూడా వినటం లేదు. అంటే యేసు ప్రభువు చెప్పిన మాట కూడా శ్రద్ధగా వినేవాళ్ళు లేరు. అందుకే అందరి దగ్గరికి సువార్త వెళ్ళటం లేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు చెయ్యమనే పనిని చెయ్యదు. దేవుడు ఏం చెప్పాడు ఇప్పుడు మనం విన్నాం. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పిన మాటే కదా. వింటున్నారా? మళ్ళీ నాకు రిటర్న్ జవాబు చెప్పండి. మీరు వింటున్నట్టు నాకు అర్థం అవుతుంది. ఓకే? దేవుడు చెప్పిన మాట ఏం చేస్తున్నామంటే, చెయ్యమని చెప్పాడు ఆయన, కానీ మనం ఏం చేస్తున్నాం? చెయ్యం. అంతేకాక దేవుడు చెప్పిన మాటని చెయ్యనీయకుండా చేసేది ఎవరా అంటే సాతాను. దేవుడు చెప్పిన పని చెయ్యనీయకుండా చేసే పని ఎవరు డ్యూటీ తీసుకున్నాడట? సాతాను తీసుకున్నాడట. దేవుడు ఏమన్నాడు? నానా ఈ పని చెయ్యండి, నా పిల్లలారా ఈ పని చెయ్యండి అని చెప్పాడు. తండ్రి మాట, పరలోకపు తండ్రి మాట, ఈ పని చెయ్యండి. ఏం పని? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు నా సువార్త ప్రకటించండి అని చెప్పాడు. సాతానుగాడు ఏమన్నాడంటే, సువార్త వద్దు నాన్న, మనకి మన పొలం పనులు చాలు. ఇందాక ఎవరు అన్నారు? చాలా మంది పొలంలో ఉన్నారన్నారు. మన పని చాలు, మనకు సువార్త చెప్పే అంత మనం చెప్పే అంత లేదు. మనకు అవసరమా? ఎవరు చెప్పాలి ఈ పని? సేవకుడు చెప్పాలి, పాస్టర్ గారు చెప్పాలి. మనకెందుకు అని సాతానుడట మిమ్మల్ని
ఒక్క మాట అన్నాడు. ఇప్పుడు దేవుని మాట ఏమైపోయింది? దేవుని మాట ఏమైపోయింది? పక్కకి వెళ్ళిపోయింది. సాతాను మాట ఏమైపోయింది? ముందుకొచ్చింది. ఇప్పుడు సక్సెస్ అయింది ఎవరు? దేవుడా సాతానా? ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఏంటి? దేవుని మాట చొప్పున నడవాలి, అంతే కదా? దేవుని మాట ప్రకారం నడుచుకోవాలి. కానీ నడుస్తున్నారా? ఈ మాటకు వచ్చేసరికి సైలెంట్ అయిపోయారు. చెప్పాలి, నడుస్తున్నారా? లేదు అంటే ఇప్పుడు ఎవరి మాట వింటున్నారు? అంటే సాతాను సక్సెస్ అవ్వటానికి అవసరమైతే మీరు చాలా కష్టపడతారు కదా, అంతే కదా? సాతాను సక్సెస్ అవ్వాలంటే మీరు చాలా కష్టపడతారు. కానీ దేవుడు గొప్పవాడు. ఆయన్ని సక్సెస్ రూట్లోకి తీసుకెళ్లాలంటే ఆయన బిడ్డలమైన నువ్వు మనందరము ఆయన చెప్పింది చేస్తే ఆయన సంతోషిస్తాడు. ఆయన చెప్పిన పని చేసినందుకు ఆశీర్వదిస్తాడు, అవునా కదా? కానీ ఆయన చెప్పిన మాట వినకుండా సాతాను చెప్పిన మాట బాగుందని ఆడి మాటకు ఓటేస్తున్నారేంటి? ఇప్పుడు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరంతా? సాతాన్నే. నిజమే కదా? నిజమే. మరి ఆనాడు దాదాపు మీకు ఇంకొక విషయం చెప్పాలి. యేసు ప్రభు చెప్పినప్పుడు 2000 సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు అప్పుడు రవాణా అనేది లేదు. ఆటోలు లేవు, బస్సులు లేవు. ఉన్నాయంటారా? లేవు. బస్సులు లేవు, ఆటోలు లేవు. ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలంటే కొన్ని సముద్రాలు దాటి వెళ్ళాలి. సముద్రం దాటి వెళ్ళాలంటే దాదాపు 6 నెలల టైం పట్టిద్ది. కానీ 6 నెలల్లో వాడ ఎక్కి దాటిపోవాలి. ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే, ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే వాడెక్కాలంటే అది గమ్యస్థలానికి చేరుకునేసరికి 6 నెలల టైం పట్టుద్ది. ఎందుకంటే సముద్రంలో వెళ్ళాలి, అంతే కదండి? బైబిల్లో ఉన్నాయా సముద్రాలు? విన్నారు. ఈ 6 నెలల టయానికి ఈ సువార్త వెళ్ళేసరికి అంతకంటే ముందేం వెళ్ళిందో తెలుసా? అబద్ధం వెళ్ళి కూర్చుంది. ఏది ముందు వెళ్ళింది అంటారు? నిజం వెళ్ళిందా, అబద్ధం వెళ్ళిందా? ఎవరు మరి ముందు పనిలో ఎవరున్నారు? ప్లాన్ ఎవరిది? ప్లాను దేవునిది. ఎందుకంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి బలైపోయి ప్రతి వారిని రక్షించాలని, ప్రతి వారిని పరలోకానికి తీసుకెళ్లాలని తండ్రి అయిన దేవుడు ప్లాన్ వేస్తే కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఇది తండ్రి అయిన దేవుని సంకల్పము, ప్లాను, ప్రణాళిక. ఈ ప్రణాళికను చెడగొట్టడానికి వాడు ఏం చేశాడో తెలుసా? సాతాను ప్లాన్ వేయలే, డైరెక్ట్గా రంగంలోకి దిగాడు. ప్లాన్ ఎవరిది? దేవునిది. ప్రణాళిక దేవునిది. రక్షణ దేవునిది. ఈ రక్షణ చెడగొట్టే పనిలోకి దిగాడు. ఎవరి ప్లాన్లోకి? దేవుని ప్లాన్లోకి సాతాను గడి దిగాడు, అంతే కదండి? నిజమంటారా అబద్ధం అంటారు? మీకు క్లారిటీ కావాలి. మీరు దేవుని బిడ్డలు అయి ఉండి సాతాను పని చేస్తున్నారు అంటే సాతాను చెప్పిందే చేస్తున్నారు, కానీ దేవుడు చెప్పింది చేయటం లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు? సాతానుకి సక్సెస్ ఇస్తున్నారు, కానీ దేవునికి మాత్రం ఇవ్వట్లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుని బిడ్డలా మీరు సాతాను బిడ్డలా అంటే? ఈ మాట వస్తే ఆగిపోతున్నారు. తప్పు ఒప్పుకుందాము. ఏమండి, దేవుని ఎదుట తప్పు ఒప్పుకోవటం కూడా ఘనతే. ఎందుకంటే తమ పాపములు ఒప్పుకొనని వాడు వర్ధిల్లడట. ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును అన్నాడు. మరి మీరన్నా ఒప్పుకుంటారేమని అంటే సైలెంట్ అయిపోతున్నారు. మరి మీరు అబద్ధం వెళ్ళిపోయింది, నిజం ఆగిపోయింది. సువార్త ఆగిపోయింది, అబద్ధం మాత్రం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ముందే అందరికీ ఫోకస్ ఏంటది? దేవుని బిడ్డలారా మీరు సువార్త చెప్పనక్కర్లేదు. ఓకే ప్రభువా. ఎవరా ప్రభు? ఎవడాడు? సాతానుగాడు. ఓకే ప్రభువా. ఎందుకంటే మనకు తండ్రి ఆడే. అబద్ధం ఆడకుండా నిజం చెప్పాలంటే దేవుని పని, దేవుని మాట ఇతరులకు చెప్పటం లేదు అని అంటే అర్థం ఏంటో తెలుసా? మన తండ్రి ఎవరు? సాతానుగాడు. ఎందుకంటే వాడి మాట మనం వింటాం, మనం వాళ్ళకి ఎందుకు చెప్తాం?
చెబితే దేవుని బిడ్డలం అవుతాం, చెప్పకపోతే ఇప్పుడు ఏది ముందు నడుస్తుంది, అబద్ధమా సత్యమా? అబద్ధమే నడుస్తుంది. అందుకే దుష్టుడు ప్రణాళిక వేయడు, వాడు సాతానుగాడు ప్రణాళిక వేయడు, ప్లాన్ ఉండదు, అది మొత్తం చెడగొట్టే పని. కాబట్టి రంగంలోకి దిగేస్తాడు, క్లియర్గా ఒక్క మాటతో అందరినీ చెడగొట్టేస్తాడు, అందరినీ చెడగొట్టేస్తాడు. వాడికి ఒక ప్రణాళిక, ఒక ప్లాను, ఒక మంచితనము వాడికి ఏం తెలియదు. వాడికి తెలిసిందల్లా దేవుని ప్రణాళికలోకి వెళ్ళిపోయి చెడగొట్టటమే. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయి బాగా దేవుని బిడ్డలు కూడా పాపంలో పడిపోవడానికి ఎక్కువైపోయింది. మొబైల్ ఫోన్స్ అని, ఇన్స్టాగ్రామ్స్ అని, ఇవన్నీ చాలా ఉన్నాయి, ఫేస్బుక్లని, ఇవన్నీ వచ్చేసాయి. వీటి ద్వారా సువార్త వెళ్తుందేమో అనుకుంటున్నాం, కానీ సువార్త కంటే ఏది ఎక్కువ చూస్తున్నారో తెలుసా? రీల్స్ ఎక్కువ చూస్తున్నారు. మీకు తెలుసు కదండి, మీరంతా చేస్తారు, మాకు తెలుసు. యవ్వనస్తులంతా, అప్పుడప్పుడు పెద్దోళ్ళు కూడా ఏమొస్తుంది అంతే కదా, ఏది చూస్తున్నారు? రీల్స్ చూస్తున్నారంటే వాడేం చేస్తున్నాడు, వాక్యం వినయకుండా రీల్స్ వైపు మళ్ళించేసేయండి. రీల్స్ చూడమ్మా, సినిమాలు బాగున్నాయి, ఇగో జోక్ ఉంది, ఎదిగో ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది అని చెప్తా ఉంటే ఇవి చూడటానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని మాటలు వినటానికి కూడా ఇష్టపడతారు. అంటే వాడి పని టెక్నాలజీలో కూడా వాడి పనే జరుగుతుంది, బయట వాడి పనే జరుగుతుంది, అన్నిట్లో వాడే సక్సెస్ అవుతున్నాడు, కానీ దేవుడు ఓడిపోతున్నాడు. దేవుణ్ణి ముందు గెలిపించాలనుకుంటున్నాడు, గెలిపించాలని వస్తారు, ఇక్కడ కూర్చుంటారు, కూర్చున్నంతసేపు విన్నంతసేపు దేవుని బిడ్డలం, మేమే దేవుని బిడ్డలం అంటారు. ఆ తర్వాత చూసి ఇంటికి పోయిన తర్వాత ఏమైందో తెలుసా? మొత్తం సాతాను పోయినలే. ఎందుకంటే వాడు ఏం చెయ్యొద్దు అంటాడు, ఇది చెయ్యి అది చెయ్యి అంటాడు, ఆ చెయ్యొద్దని అన్నాడు, వాడు అన్నీ చెయ్యి అంటాడు, అన్నీ చేసుకుంటూ పోతాడు. కానీ దేవుడు ఏమంటాడు? అది పాపం, అది చెయ్యొద్దు, ఇలా మాట్లాడకూడదు, అలా ఉండకూడదు, దేవుడు చెప్తాడు. దేవుని మాట వింటామా? ఏనం ఏదని చెప్పండి. అబద్ధాలు ఎన్ని మాట్లాడుంటారు పొద్దున్న నుండి ఇప్పటివరకు? ఒక్క అబద్ధం కూడా ఆడనోళ్ళు చెయ్యొద్దండి. అబ్బా, వెరీ గుడ్, అందరూ దొంగలే. అందుకే సాతాను బాగా పనిచేస్తున్నాడు. వాడు టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాడు, ఇటు లోకంలో ఉన్న మనల్ని ఉపయోగించుకుంటున్నాడు, అందరినీ ఉపయోగించుకొని దేవుని జ్ఞానాన్ని ఎవరికి అందనీయకుండా చేసేస్తున్నాడు. ఈ దేవుని జ్ఞానాన్ని అందరినీ అందాలి అని చెప్పేసి దేవుడు ఒక ప్రభుత్వాన్నే నడిపిస్తున్నాడట. పరలోకంలో ఒక ప్రభుత్వం ఉందంట. ఆ ప్రభుత్వం అంట ఏం చేస్తుంది? అందరికీ సువార్త అందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ దేవుని వైపు తిరగాలి, అందరూ కూడా పరలోకం చేరుకోవాలని దేవుడు ఒక ప్రణాళిక చొప్పున ఒక ప్రభుత్వాన్నే నడిపిస్తున్నాడట. కానీ ఈ ప్రభుత్వం గెలిసిద్దా చివరి వరకు? చూడండి, నీకు ఆ ప్రభుత్వం ఏంటో కొన్ని విషయాలు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. దేవుని ప్రభుత్వం ముందు, ఓకే, దేవుని ప్రభుత్వం ఏంటో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మనము రక్షణలోకి రావాలని దేవుడు ఎంత ప్రణాళిక చేసుకున్నాడో మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు కలిసి ఉంటాయి. చూడండి ఒకసారి. దేవుడు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ఎవరెవరు ఉన్నారట? అక్కడ ప్రధానులను, అధికారులను తన యొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు ఇప్పుడు తెలియబడవనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాను. చాలు. ఇక్కడ చూసినట్లయితే సంఘము ద్వారా, అంటే దేవుని పిల్లల ద్వారా సువార్త అందాలని ఒక ప్రణాళిక, ఒక ప్లాన్. అర్థమైందా? సువార్త ఎక్కడి నుండి వెళ్ళాలి? మాస్టర్ గారి దగ్గర నుండా, సంఘం ద్వారా? ఎవరి ద్వారా వెళ్ళాలండి?
నేను ఇందాకే చెప్పాను, సువార్త ఎక్కడి నుండి వెళ్ళాలి? సంఘము ద్వారా సువార్త వెళ్ళాలి. సంఘము నుండి సువార్త ప్రకటించాలి. సంఘము నుండి నానా విధమైన జ్ఞానమును బోధించాలని దేవుడు కోరుకొని ప్లాన్ వేసాడట. ఆ ప్లాన్లో భాగంగా పనిచేసే వాళ్ళు ఎవరెవరా అంటే ఆ ప్రధానులను, జాగ్రత్తగా చూడండి, అక్కడ ఎవరెవరు ఉన్నారట? ప్రధానులు ఉన్నారట, అధికారులు కూడా ఉన్నారట. ఎక్కడున్నారు వీళ్ళు? ప్రధానులు, అధికారులు పరలోకంలో ఒక ప్రభుత్వం ఉంది. అక్కడ ఎవరెవరు ఉన్నారు? ప్రధానులు ఉన్నారు, అధికారులు పనిచేస్తున్నారు. ప్రధానులు పనిచేస్తున్నారు, అధికారులు పనిచేస్తున్నారు. ఎవరి కోసం ఇదంతా? మనిషిని రక్షణ మార్గంలోకి నడిపించడం కోసం. ఇదంతా ఒక ప్లాన్. ఇంత దేవుడు ప్లాన్ వేస్తే, ప్లాన్ ప్రకారం వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉంటే, డ్యూటీ ఎప్పుడంటే మనకన్నా 8 గంటల డ్యూటీ ఉంటుంది, కానీ దేవుని దగ్గర 24 అవర్స్ ఆన్ డ్యూటీ. 24 గంటలు పనిలోనే ఉంటారట వాళ్ళు. ఎవరు వాళ్ళు? ప్రధానులు. ఎవరి ప్రధానులు, అధికారులు? దూతలు. మీకు అర్థమైందండి? దూతలు. దాంట్లోనే కొంతమందిని ప్రధానులుగాను, కొంతమందిని అధికారులుగాను నియమించుకున్నాడట దేవుడు. ఈ ప్రణాళికలో ఇంతమంది ఉన్నారా అంటే ఉన్నారు. ఇంకా చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదివితే, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులున్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? అక్కడ ప్రధానులు, అధికారులు. ఇంకెంతమంది ఉన్నారు పరలోకంలో అంటే? జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినపడెను. వారి లెక్క ఎంతమంది పని చేస్తున్నారు మీకోసం? మీరు దేవుని పని చేయడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఇక్కడ అసలు చేస్తున్నారా? చెయ్యటం కోసము మీరు చేస్తారనే నమ్మకంతో అక్కడ ఎంతమంది పని చేస్తున్నారట? కోట్ల కొలది దూతలు పని చేస్తున్నారు. ఎవరి కోసం? ఎవరిది ప్లాను? దేవునిది. దేవుని ప్లాను సక్సెస్ కావాలని పరలోకంలో కోట్ల దూతలు. ఎవరెవరు ఉన్నారో తెలుసా? ప్రధానులు, అధికారులు, జీవులు, పెద్దలు. డివైడ్. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు. మీకు తెలుసా? పంచాయతీ డిపార్ట్మెంట్, అందుట్లో సెక్రటరీ ఉంటాడు, అందుట్లో వార్డు మెంబర్లు, వీళ్ళందరూ ఉంటారా లేదా? మీ ఊరు కాబట్టి చెబుతున్నా, అంతకు అర్థం కావటం కోసం. అదొక డిపార్ట్మెంట్. మున్సిపాలిటీ అదొక డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్, దాంట్లో ఎవరెవరు ఉంటారు? ఎంఆర్ఓ ఉంటాడు, సర్వేయర్ ఉంటాడు, ఉండరా? అదొక డిపార్ట్మెంట్. అంటే ఒక ఎంఆర్ఓ తర్వాత కొంతమంది అధికారులు, వీళ్ళంతా స్టెప్ బై స్టెప్ లాస్ట్కి వచ్చేసరికి అక్కడుండే ఆయన ప్యూన్ ఉంటాడా? వార్డ్ బాయ్ అంటారా, లేకపోతే ఇంకొకటి అంటారా? మన దస్తావేజులు మనం ఏదైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నామో అవన్నీ సార్ల దగ్గరికి తిప్పే ఉంటాడా ఒక బాయ్? ఉంటారు కదా. ఇట్లా ఒక సిస్టమ్ నడుస్తుంది, ఒక డిపార్ట్మెంట్ ఉందట. లోకంలో మనకు ఒక డిపార్ట్మెంట్ ఉన్నట్టు పరలోకంలో దేవుడు ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశాడు. ఆ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయటమే కదా, దాంట్లో అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, జీవులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, కోట్ల కొలది ఎవరున్నారు? ఎవరి కోసం పని చేస్తున్నారు వీళ్ళందరూ? ఎవరి కోసం? మరి మీరెవరి కోసం చేస్తున్నారు? మీరెవరి కోసం చేస్తున్నారు? వాళ్ళందరూ క్రమము తప్పకుండా పనిలో ఉన్నారు. నిన్ను రక్షించే పని, కొంతమందిని లేపేసే పని, డ్యూటీలు ఉన్నాయి వీళ్ళందరికీ. ఆపద నుండి తప్పించే పని, ఆపదలోకి నెట్టేసే పని కూడా వీళ్ళదే. అర్థమైందా? ఎన్నిసార్లు గద్దించిన వాడు, లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. సామెతల గ్రంథం 29:1. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ వచనం, బుద్ధి గలవాడు వాక్యానికి లోబడును అని రాస్తుంది. బుద్ధి గలవాడేమో బ్రతుకుతాడట,
ఈయననేమో నెట్టేయాలట. ఈ డ్యూటీలు ఎవరు చేస్తున్నారట? ఆ ప్రణాళిక లేదా ఆ ప్లాన్లో ఉన్న ప్రకారం ఆ సిస్టంలో ఉన్నవారు, ఆ డిపార్ట్మెంట్లో ఉన్నవారు ఈ పని చేసుకుంటూ పోతున్నారు. ఎంతమంది ఉన్నారు? మనం ఎవరెవరు ఉన్నామన్నా? పెద్దలు, జీవులు, అధికారులు, ప్రధానులు, వీళ్ళందరూ దేవుని ప్రణాళికలో, ప్లాన్లో ఒక డిపార్ట్మెంటే పనిచేస్తుంది. ఒక డిపార్ట్మెంటే పనిచేస్తుంది. భూమి మీద మనుషుల్ని రక్షించాలని ఒక ప్లాను. ఆ ప్లాన్లో ఇంతమంది పనిచేస్తున్నారంటే కోట్ల మంది దూతలు. మరొకసారి చదవన్నాను 11వ వచనం. మరియు మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వయం నాకు వినపడెను. వారి లెక్క కోట్ల కొంది మంది చేస్తున్నారు పని. ఆ ప్లాన్లో ఉన్నారు. అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, జీవులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. వీళ్ళంతా పని చేస్తుంటే మనం బతుకుతున్నాం, హాయిగా తింటున్నాం, తిరుగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం కానీ దేవుని పని చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అన్ని పనులు పక్కగా పెట్టి మీ పని చేస్తున్నారు. వాళ్ళందరూ మీ పనే చేస్తున్నారు. మీకోసమే ఈ ప్లాన్ అంతా. ఎవరిది ప్లాను? దేవునిది. దేవుని ప్లాన్లో వీళ్ళంతా భాగమై ఉన్నారు. వీళ్ళంతా ఉన్నారు ఎవరి కోసం? మీకోసం. కానీ మీరెవరి కోసం? సాతాను కోసం. ఇంకా చూద్దాం రండి. ఈ డిపార్ట్మెంట్లో అసలు మెయిన్ క్యారెక్టర్ ఒక ఆయన ఉన్నాడట. ఆయన కూడా చూద్దాం. అదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. అంతటా పరలోకమందు యుద్ధం జరిగింది. మికాయేలు అతని దూతను అంటే పరలోకంలో యుద్ధానికి సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? అర్థమైందండి? దేవుని యొక్క సైన్యంలో సర్వ సైన్యాధ్యక్షుడు మికాయేలు దూతట. ఎవరిని లేపేయాలన్నా, ఎంతమందిని లేపేయాలన్నా, ఎవరినైనా రక్షించాలన్నా యుద్ధమే కదండి అది. కానీ ఇలా ఎక్కడో 8 మంది చచ్చిపోయారట. 8 మందిని లేపేసింది ఎవరు అంటారా? ఎవరో చెప్పాలి ఇప్పుడు. అంటే ఆయన డ్యూటీ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా? ఏదో మరి మీరు అంతా సైలెంట్ అయిపోయారు. ఆయన డ్యూటీ కరెక్ట్గా ఉందా? వార్తల్లో వింటున్నారా అక్కడ చచ్చిపోయారు, ఇక్కడ చచ్చిపోయారని? వింటలేదా? వింటున్నారంటే ఎవరు లేపేస్తున్నారు? యోధా గ్రంథం చూడండి ఒకసారి. యోధా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. ఈ మికాయేలు దూత ఆ సైన్యంలో ఎవరో చూడండి. ఇప్పుడు దేవుని సైన్యంలో అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించిన తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక నేను. చూసారా? ఈ దూత ఎవరో తెలుసా? ప్రధాన దూత అయిన మికాయేలు. చాలా పవర్ఫుల్. దేవుని సైన్యంలో పవర్ఫుల్ ఎవరో తెలుసా? దేవుని ప్రణాళికలో ఇంత వీళ్ళ డిపార్ట్మెంట్ ఏంటో తెలుసా? మీకు తెలుసా డిపార్ట్మెంట్ అంటే? ఇంకా మీకు చెప్పాలంటే ఆర్మీ తెలుసా అమ్మా? మీకు తెలుసు, చదువుకున్నారు కదా. ఆర్మీకి పోతా ఉంటారు చాలామంది. అండ్ బోర్డర్లో ఉంటారు వాళ్ళు. ఇతర దేశాల వాళ్ళు అక్కడికి రాకుండా యుద్ధానికి ఏమంటారు, ఎదురెళ్ళిపోతూ ఉంటారు, చంపేస్తారు ఎవరినైనా సరే. ఆ ప్రాంతంలో ఎవరైనా ఇతర దేశస్తులు కనపడ్డారా, టెర్రరిస్టులు కనపడ్డారా, ఎవరు కనపడ్డా ఆర్మీ వదిలిపెట్టదు. అవసరమైతే మొన్న ఈ మధ్య పాకిస్తాన్ మీద బాంబులు వేసింది, చాలా మందిని లేపేసింది. ఇది ఆర్మీ చేసే పని. దీంట్లో ఇంకొకటి ఉంది. ఆర్మీ ఎంతసేపటికి కింద భాగంలో భూమి మీద నడిచే భాగం. ఆర్మీ అక్కడ భూమి మీద మాత్రమే. వాళ్ళు వెహికల్స్ వేసుకుంటారు, పోతా ఉంటారు. యుద్ధ ట్యాంకర్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇంకో ఫోర్స్ ఏంటో తెలుసా? ఈ డిపార్ట్మెంటు ఆర్మీ అయితే ఇంకో డిపార్ట్మెంట్ ఉంది,
ఆ డిపార్ట్మెంట్ ఏం తెలుసా? ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఏనాది. అదేం చేస్తారో తెలుసా? ఆకాశంలో వెళ్ళిపోయి అక్కడక్కడ బాంబులు వేసి లేపేయండి రా బాబు అంటే లేపేసి వస్తా ఉంటారు వాళ్ళు. ఎయిర్ ఫోర్స్ అంటారు వీళ్ళని. తెలుసా అండి మీకు? ఇవన్నీ తెలుసుకోండి. ఒకటి ఆర్మీ, ఒకటి ఎయిర్ ఫోర్స్. వాళ్ళు ఆకాశంలో ఉంటారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు? భూమి మీద ఉంటారు. వాళ్ళు ఆకాశంలో ఉంటారు, వాళ్ళు భూమి మీద ఉంటారు. మూడో డిపార్ట్మెంట్ ఏంటో తెలుసా? నేవీ. మూడో డిపార్ట్మెంట్ ఏంటో తెలుసా? నేవీ. సముద్రము గుంట ఎవరైనా వస్తున్నారా శత్రువులు, వాళ్ళకు ఒక 30 కిలోమీటర్ బోర్డర్. 30 కిలోమీటర్ల బోర్డర్లో ఎవరైనా అది క్రాస్ చేసి మన దేశం వైపు వచ్చారా, వాళ్ళు అక్కడ సముద్రంలోనే చంపేసి పంపేస్తారు. దీని ఏమంటారో తెలుసా? ఈ ఫోర్స్ని నేవీ. మన దేశానికి ఇన్ని ఫోర్సులు ఉన్నాయి, మీకు తెలుసు, ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మనం హాయిగా బతుకుతున్నామంటే ఏ శత్రువు రాకుండా బాంబులు వేస్తున్నారంటే వీళ్ళంతా డ్యూటీలు చేస్తున్నారు. ఈ 3 డిపార్ట్మెంట్స్. భూమి మీద మనుషుల్ని కాపాడటానికి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే, ఒక దేశాన్ని కాపాడటానికి ప్రపంచాన్ని ఏలే రాజు మన దేవుడు. ఆయన దగ్గర డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది అంటారు? ఎలా? అందుకే సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? మికాయేలు. ఎవడైనా తప్పు చేశాడా దేవుని టేబుల్ మీదక వాళ్ళ ఫైల్ పోయిందనుకో, శిక్ష ఖరారైద్ది. దేవుడు సంతకం పెడతాడు, వెంటనే వాళ్ళ చావు ఎవరి చేతుల్లో ఉందట? మికాయేలు లేపేస్తా అంటాడు. జాగ్రత్త, మనం కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి చాలా మంది సావులు. ఎవరు లేపారా అనుకుంటాం. మీకు తెలుసు కదండి, మీరు సేవకులు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఐగుప్తు దేశంలోనట ఏమండి తొలిసూరు కుమారులు పిల్లలు చనిపోయారు కదా ఐగుప్తు దేశంలో. ఎవరు చంపారా అని అనుకుంటే ఏనే యుద్ధం చేసే ఆయన ఎవరు? మికాయేలే. ఎవరిని భూమి మీద కాపాడాలన్నా మికాయేలే, ఎవరినైనా చంపాలన్నా మికాయేలే. ఆ డిపార్ట్మెంట్కి వెంటనే ఫైల్ వెళ్ళిపోద్ది, ఫోటో వెళ్ళిపోద్ది. ఫలానా ఇర్మియా గారు, వినాయకపురం, చూడు జాగ్రత్తగా ఫోటో పంపిస్తున్నా. ఓకే ప్రభువా, తండ్రి ఓకే. ఏం చేయాలి? రక్షించాలా లేపేయాలా? రక్షించాలా లేపేయాలా? ఫలానా నందిపాడు సతీష్ పాల్ గారు ఫోటో వచ్చింది, చూసావా? చూసాను ప్రభువా. ఏం చేయాలి వీళ్ళని? ఎవరి చేతుల్లో ఉన్నామండి? దేవుని చేతుల్లో. దేవుని ప్రణాళిక, దేవుని ప్లాను. వినాలి, వినకపోతే మికాయేలు దూత దిగుతుండు. బస్సులో ఇలా పడిపోయింది, 30 మంది చచ్చిపోయారు, 70 మంది చచ్చిపోయారు. బలి లేపేశావు మికాయేలు దూత. నువ్వు దేవుని మాటకే అడ్డు చెప్పు వాడవు కాదు. నీకు అప్పగించిన పని ఆపేవాడివే కాదు. బస్సు లారీ గుద్దుకుంది. ఎక్కడండి? ఎక్కడో విన్నాను. ఎంతమంది చనిపోయారు? 10 మంది చనిపోయారు. అబ్బా, 10 మంది చనిపోయారా? ఎవరి పనిది? దూత పని. ఇది జ్ఞానం లేదు మనకి. ఆయన చచ్చిపోయాడండి, యాక్సిడెంట్ అయిందండి, ఎవరు చంపారో మనకు తెలియదండి. ఆయనకు రాసింది ఇక్కడ ఏడా? ఎక్కడ రాశారు? ఎవరు రాశారు? ఇక్కడ రాత్రి అసలు దేవుడు ఉన్నాయండి అసలు ఇక్కడ? ఎవడో చెప్పాడు నొసటి మీద రాస్తాడని. ఇవన్నీ అబద్ధాలు. కానీ దేవుని పని మొదలు పెట్టారంటే ఆగదు. ఎవరినైనా ఎప్పుడైనా లేపేయడానికి రెడీగా ఉన్నాడట మికాయేలు. అదొక డిపార్ట్మెంట్. రెండో డిపార్ట్మెంట్ చూద్దామండి. రెండో డిపార్ట్మెంట్ చూస్తే ఇంకా ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం తీసారా? లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ డ్యూటీ ఏంటో మీకు అర్థం కావాలంటే మీరు బైబిల్ తీయాలి. బైబిల్ తీసి జాగ్రత్తగా చదువుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, 1వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. ఎక్కడయ్యా?
నా పడకటి క్రమం చొప్పున దేవుని ఎదుట మీకు క్లియర్ గా అర్థం కావాలంటే సూటిగా ఉన్నది 26వ వచనం నుండి చదవండి. 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. చాలు, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో హెడ్ ఎవరు? ఏంటో ఆయన డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తుందో చెప్పాలి మీరు. దేవుని నుండి సమాచారం తీసుకురావాలి, దేవుని నుండి సమాచారం తీసుకురావాలి. దేవుని నుండి ఇక్కడ నుండి సమాచారం, ఇక్కడ నువ్వేం చేస్తున్నావో సమాచారం తీసుకుపోయేది ఏ డిపార్ట్మెంట్? ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ లేపేసే డిపార్ట్మెంట్ ఎవరిది? ఆ సైన్యం వేరు. ఈ సైన్యం ఏంటి చేస్తుంది? సమాచారాన్ని తీసుకొని పోద్దట. తీసుకుపోద్దండి నిజంగానే. ఆయన దేవుని నుండి సమాచారం తీసుకొచ్చి చెప్పటమేనా, లేకపోతే ఇక్కడ నుండి ఏమైనా తీసుకుపోతాడంటవా? నాకేం డౌటే. మీరేం సైలెంట్గా ఉన్నారు. ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథం ఏంటి? 10వ అధ్యాయం 20వ వచనం చదవండి. 10వ అధ్యాయం 20వ వచనం చదవండి. నీ మనస్సునందైనను రాజును చెప్పించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను చెప్పించవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గల దూత ఈ సంగతి తెలుపును. ఎవరికండి తెలిపేది? దేవుని దగ్గరికి సమాచారం వెళ్తుందా? మందే నీది వెళ్తుందా? ప్రతిరోజు వెళ్తుందా? చూడండి ఎంత బాగా పనిచేస్తున్నారు దూతలు. మనకేమన్నా తెలుస్తుందా? అసలు బైబిల్ ఎప్పుడన్నా చదువుతున్నావా? ఎవడన్నా లేచిపోయాడు, చచ్చిపోయాడు రా బాబు అంటే ఎలా చచ్చిపోయాడు అంటే కరెంట్ షాక్ కొట్టిందండి. కరెంట్ షాక్ కొట్టిందా? అసలు పైలోండి దిగిండు వీడిని లేపేసింది. పొరపాటున జరిగిందండి. పొరపాటు లేదాడా? కరెక్ట్గా వచ్చాడు, కరెక్ట్గా ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ విధంగా తీసుకొని వెళ్ళిపోయాడు. మనకు కనపడుతుంది ఏంటంటే వాడు చనిపోయాడు అనుకుంటున్నాం, కానీ వాడిని చంపటానికి వచ్చిన వాడు కనపడటం లేదు మనకి. ఇప్పుడు ఎవరు పంపించారు అనుకుంటున్నాం మనం? మనకేమర్థం అవుతుంది? మనకు కనపడితే మనం మనుషులను కనపడతాం, మనం ఎదుటివారు కనపడతా ఉంటారు. కాబట్టి అది జరిగిందండి, ఇది జరిగిందండి, అతనండి ఇతనండి అని చెప్పుకుంటాం. ఇది కనపడని సైన్యం, కనపడని దేవుని ప్రణాళిక. అందుకే సమాచారం తీసుకొచ్చే వాళ్ళు, తీసుకుని పోయే డిపార్ట్మెంటు ఒకటి ఉంది. అందుకే మన ఇష్టం వచ్చినట్టు ఇద్దరం కూర్చొని గుసగుసలు ఆడుకుంటూ బూతులు మాట్లాడుకున్నాం అనుకో, లేకపోతే ఇంకో దాని గురించి ఆలోచించడం అనుకో. ఇక్కడ ఏమంటున్నాడు చదవండి మళ్ళొకసారి. ఎవరి గురించట? నీ మనసునందైనను రాజును చెప్పించవద్దు, అధికారులను చెప్పించవద్దు. అధికారులు అంటే అధికారులే కాదు, ఆ సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నోరు ఇవ్వలేదు. ఆ మాటలని ఇష్టం వచ్చినట్టుగా అసూయపడి ఎవరినన్నా ద్వేషించి మాట్లాడావనుకో, నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా దేవదూత తీసుకెళ్ళిపోతుంది. ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? సమాచారం తీసుకొని వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? క్లియర్గా అర్థం కావాలని ఒక్కొక్క దాన్ని 2 సార్లు చెప్తున్నా. ఒక డిపార్ట్మెంట్ అంత పనిచేస్తుందా అంటే పనిచేస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావో కూడా విని తీసుకొని పోతుంది సమాచారం. ఎప్పుడైనా ఆలోచించావా? నేను మాట్లాడే మాటలు దేవునికి సమాచారంగా తీసుకొని పోతాయి అన్న సంగతి ఎప్పుడైనా ఆలోచించావా? నేను చేస్తున్న ప్రతి పని దేవుని గ్రంథమందు రాయబడుతుందన్న సంగతి ఎప్పుడైనా ఆలోచించావా? ఇవన్నీ కూడా దూతలట ఎక్కడికక్కడ పనిచేస్తున్నాయి. అన్ని సైన్యాలు పనిచేస్తున్నాయి. ఒక్కళ్ళు కంటికి కనపడరు. ఎందుకంటే దేవుని సైన్యం కదా, కనపడదు. మనం ఎవ్వరికి భయపడదే. వాడంతా ఈడంతా, అరే నేను లెగిస్తే మనిషిని కాదంట వీడు.
అంతే కదండి. మనుషులు ఏమంటారు? నాలో ఉన్న రూపాన్ని చూడలేవురు నువ్వు అంటాడు. వీడు అసలు రూపం చూస్తే ఇటు చచ్చిపోతాడు. అంతే కదండి. దేవుని రూపం చూస్తే, దేవుని సేవకుల సైనికుల సైన్యం రూపం చూస్తే చచ్చిపోతాడు. ఏంటంట ఏమనుకుంటున్నారంటే, లోకం ఏమనుకుంటుందంటే అసలు దేవుని సన్నిధికి పోయి 4 మాటలు వినేసి వచ్చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇంత డిపార్ట్మెంట్లు, ప్రతి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, ప్రతిదీ కూడా పనిచేస్తుంది. అది దేవుని సన్నిధిలో దేవుని ప్లాన్ ప్రకారం ప్రణాళిక చొప్పున ఖచ్చితంగా పనిచేస్తున్నారు అన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ తెలియదు. అయ్యగారు వచ్చారు, మమ్మల్ని రమ్మన్నారు, వచ్చాం, కూర్చున్నాం, 4 మాటలు చెప్పారు, వెళ్ళిపోయాం. నీ వెనక ఒక డిపార్ట్మెంట్ కాదు, చాలా డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయమ్మా. చాలా మంది అధికారులు ఉన్నారు, సైన్యం. ఒక్కొక్క డిపార్ట్మెంట్కు కొంతమంది అధికారులు, ప్రధానులు, జీవులు, పెద్దలు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చక్కగా పనిచేస్తున్నారు. మనకేం అర్థమవుతుంది? ఏమీ అర్థం కాదు. మనమేమనుకుంటున్నాం? ఇంతే జీవితం అనుకుంటున్నాం. కానీ మన వెనక కోట్ల కొలది మంది, ఎవరాళ్ళు? కోట్ల కొలది ఉన్నది ఎవరు? దూతలు పనిచేస్తున్నాయి. వీళ్ళకి జీతాలు లేవు, మనకైతే జీతాలు కావాలి, కానీ వీళ్ళకి జీతాలు లేవు. కానీ ఖచ్చితంగా పనిచేస్తున్నారా? పనిచేస్తున్నారు, ఖచ్చితంగా పనిచేస్తున్నారు. కానీ మనకేం అర్థం అవుతుందంటే ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే అడ్మినిస్ట్రేషన్ మనది ఎక్కడ ఉందట? పరలోకంలో ఉంది. చాలా జాగ్రత్త. అందుకే ఏమంటున్నాడు? ఇవన్నీ చక్కగా, దూతలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. దేవుడు చెప్పిందే చెయ్యాలి అనే దేవుడు కోరుకుంటుంటే వాడి మాట వినేసి, ఎవడి మాట? ఎవడి మాట? సాతాను వినేసి మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటారా, నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా అంటున్నాడు దేవుడు. అన్నాడండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 20 తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనం. ఇట్టి పనులు నువ్వు చేసిన నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నారా? ఏయ్ అంటున్నాడు. అందుకు నేను మనిషిని అనుకుంటున్నారా? ఎవరంటున్నారు ఈ మాటలో? ఎవరంటున్నారు? దేవుడు. ఇటు పనులు చేసినందుకు నీకు ఏమంటున్నాడో తెలుసా? నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నారా? నేను చూడటం లేదనుకుంటున్నారా? నా సేవకులైన దూతలు పనిచేయట్లేదు అనుకుంటున్నారా? నీ వీళ్ళకి ఒక డిపార్ట్మెంట్లు ఉన్నాయన్న సంగతి మీకు తెలియదా? మీకు కనపడకపోవచ్చు. బైబిల్ చదివితే అర్థమవుద్ది, బైబిల్ చదివితేనే అర్థమవుద్ది. బైబిల్ చెప్పినా అర్థం కాదు, చాలా జాగ్రత్తగా ధ్యానిస్తే అర్థమవుద్ది. ఇటు పనులన్నీ చేస్తే నువ్వు చూసుకుంటా మౌనంగా ఉన్నాడు, దేవుడు ఏం చేయడు అనుకుంటున్నారా అని ప్రశ్న వేశాడు. రెండో ప్రశ్న ఏంటంటే, నేను కేవలం నీ వంటి వాడని నీ మనిషిని అనుకుంటున్నావా నువ్వు? అయితే ఇవన్నీ వరుసగా ఉంచి గద్దించేదను. తర్వాత చదవమ్మా. ఇష్టం వచ్చినట్టు చేసేవారులారా, దీన్ని యోచించుకోండి. లేని ఎళ్ళ మిమ్మల్ని చీల్చివేయుదును. ఇప్పటిదాకా ఎవరి మాట విన్నారు? సాతానుగాడు తప్పిస్తాడు అనుకుంటున్నారా? సాతానుగాడు తప్పిస్తాడు అనుకుంటున్నారా? సాతానుగాడి మాట వింటున్నారా? వాడు కూడా ఏం చేయలేడు. ఎవరు? సాతానుగాడు కూడా ఏం చేయలేడు. మిమ్మల్ని ఆపేవాడు ఎవరు లేడు. నేను లేపేయటం మొదలు పెడితే ఆపేవాడు ఎవరు లేరు అంటుంది. మనకేం అర్థమవుతుంది? అసలు మనం బైబిల్ చదివితే కదా ఈ మాటలు ఉన్నాయా, ఇలాగ ఇక్కడ రాసుందా, దేవుడు ఇలా గద్దిస్తున్నాడా, మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించు. ఇంతమంది పనిచేస్తున్నారా దేవుని ప్రణాళికలో? ఇంతమంది దూతలు ఉన్నారా? ఎన్ని కోట్ల మంది? కోట్ల కొలది అన్నాడు. కోట్ల కొలది ఉన్నాడు దూతలు. ఇంతమంది పనిచేస్తున్నారా? ఎస్, ఇంతమంది పనిచేస్తున్నారు. ఎవరి కోసం? నీ కోసం.
సంఘంలో ఉన్న ప్రతి వారి కోసం, లోకంలో ఉన్న ప్రతి వారి కోసం. ఎందుకో తెలుసా? ఏ ఒక్కడు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కడు నరకానికి వెళ్ళిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే అందరూ కూడా దేవుని పిల్లలే. అలా వాళ్ళకి సువార్త తెలియదు. మీరేం చేయాలి? చెప్పాలి. చెప్పకుండా చేసేది ఎవరు? సాతానుగాడు. మీరు చెబుతారని ఇంత డిపార్ట్మెంట్లు ఇంతమంది పనిచేస్తున్నారు, ఇన్ని కోట్ల మంది పనిచేస్తుంటే ఎప్పుడైనా ఆలోచించి దేవుని పని చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిందా ఎప్పుడైనా? అందుకే ఇంతమంది దేవుని పని చేస్తున్నా నిర్లక్ష్యం చేస్తున్నామంట మనం. నిర్లక్ష్యం. అందుకే వీళ్ళంతా ఎవరో చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట? పంపబడిన ఆత్మలు కారా, దూతలు కారా? పరిచారము చేయుటకై పంపబడిన పనిలో ఉన్న దూతల కారా? ఎప్పుడైనా ఆలోచించావా? మనకేం తెలుసు, టైం అయిపోయింది. అయ్యగారు 4 మాటలు చెప్పాడు, అక్కడే దులిపేశాం. లేకంగానే మనం చేసే పని ఏంటయ్యా? కూర్చున్న వాళ్ళు లేచిన అమ్మటనే ఏం చేస్తారు? దులిపేసి అమ్మయ్య అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఇంతమంది నీ ప్రాణాన్ని రక్షించడానికి, నీ ప్రాణాన్ని తీసేయడానికి, నీ మాటలు తీసుకెళ్ళటానికి, నువ్వు చేస్తున్న క్రియలను కూడా దేవుని యొద్దకు తీసుకెళ్ళటానికి ఇంతమంది పనిచేస్తున్నారు. అబ్రహాం దగ్గరకు వచ్చిన దూతలు లేరా? చదువుకోలేదా మనం? ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళు? పరలోకం నుండి వచ్చారు. లోతు దగ్గరకు వచ్చారట. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చారట. రాలేదా? మికాయేలు దూత, అతని సైన్యం. ఇవన్నీ చదువుకుంటుంటే నీకు కనపడుతున్నాయి. కానీ నువ్వు అనుకుంటున్నావేంటో తెలుసా? ఆడ జరిగింది మన దగ్గర జరగట్లేదు అనుకుంటున్నావు. అబ్రహాం గారి కాలంలో జరిగింది, ఈ కాలంలో జరగట్లేదు. దూతలు లేరు, మన దగ్గరకు రారు, వినరు, వాళ్ళకు ఒక డిపార్ట్మెంట్ అంటూ ఏమీ లేదు అనుకుంటున్నాం. కానీ ప్రతి దానికి దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ప్రతి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఉంది. అంతేకాకుండా దేవుడు ఇంత ప్రణాళిక చొప్పున అంత ప్లాన్ చేసి దేవుడు ఏర్పాటు చేసుకొని ఇంతమందిని, ఇన్ని కోట్ల మందిని పని చేపిస్తుంటే సాతానుగాడు కూడా పని చేపిస్తున్నాడట. ఇప్పుడు సాతానుగాడి డిపార్ట్మెంట్ చూద్దామా కాసేపు? ఎందుకంటే మనం కూడా వాడి బ్యాచేగా. సాతానుగాడి డిపార్ట్మెంట్ చూద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత తిరుగుచుండేను అన్న మాటను మనం చూస్తున్నాం. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళినందు ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండటను చూసి వెళ్ళి తనకంటే చెడ్డ 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వాడి సైన్యం అంట? ఒక్కడు పోయి 7గురిని అమడు పెట్టుకొని వచ్చాడట. ఒక్కడిని పడగొట్టడని. జాగ్రత్తగా వినాలి ఈ మాటలో. ఒక వ్యక్తిని, ఒక మనిషిని చెడగొట్టడానికి ఒక్కడు పోయి ఎంతమందిని అమడు పెట్టుకొని వచ్చాడు? వీడితో ఎంతమంది? 8 మంది నీతో ఉన్నారు. ఇప్పుడు ఏంటి 8 మంది ఒక్కడిని పడగొడితే బతుకుతాడా అండి? ఆలోచించండి అమ్మా. ఒక్కడు 8 మంది ఎవరు గెలుస్తారు? అందుకే వాడికి ఛాన్స్ ఇవ్వద్దు అంటున్నాడు. అస్సలు అవకాశమే ఇవ్వద్దు. ఆవగింజంత విశ్వాసం నాపై నుంచు, నేను నిన్ను కాపాడుతానని దేవుడు అంటుంటే వాడు చెప్పే ప్రతి బలహీనతకు లోబడిపోతున్నాడు. అందుకే వాడు ఏం చేస్తున్నాడు? ఇంకా చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 1-2 వచనాలు. లూకాసు వార్త
8వ అధ్యాయం 1-2 వచనాలు. వెంటనే ఆ, ఆయన ఉమ్, దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ఉమ్, ప్రకటించుచు ఉమ్, ప్రతి పట్టణములోను ఉమ్, ప్రతి గ్రామములోను ఉమ్, సంసారం చేయుచుండగా ఉమ్, 12 మంది శిష్యులను ఉమ్, అపవిత్రాత్మలను ఉమ్, వ్యాధులను ఉమ్, పోగొట్టబడిన ఉమ్. కొందరు స్త్రీలను వాటి డిపార్ట్మెంట్ ఉందో చూడండి, జాగ్రత్తగా మళ్ళీ చూడండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టుకొను కొందరు స్త్రీలు అనగా 7 దెయ్యములు వదిలిపోయిన ఆ మగ్దలేని మరియా. ఎంతమంది ఉన్నారు? 7 ప్లస్ 8 మంది. అంటే మనిషి యొక్క ప్రతి ఒక్క బలహీనతకు లోబడేటట్టు చేస్తారట. వీళ్ళ పని ఏంటో తెలుసా? దేవునికి దగ్గరగా చేయటం కాదు, దేవునికి దూరంగా జరిగేటట్టు చేయటం. దేవుడు ఏం చేస్తున్నాడు? నా వైపు తిరుగు, నా దగ్గరికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని అంటుంటే, ఈయనకు కొంతమంది డిపార్ట్మెంట్లు ఉంటే, ఈయన కొంతమంది సైనికుల్ని సేవకుల్ని ఏర్పాటు చేసుకుంటే, వాడు కూడా చెడగొట్టడానికి ఎంతమంది పెట్టుకున్నాడు? ఒక మనిషికి ఆయన ఒక్కరికి ఒక దూత. యెహోవా దూత నీకు కాపలిగా ఉండును. చదివాం కదా, ఉందా లేదా? ఒక దూతను ఆయన కాపలా పెడితే ఈడు 8 మందిని పెట్టిండు. చెడగొట్టడానికి ఎంతమంది ఉంటారు? సావాసగాళ్ళు ఉంటారు కదా. ఒక్కడట వెనక పోయి ఆడాన్ని పిలుచుకొని, సరే ఇక్కడ బీరు పార్టీ ఉందా, ఆ పార్టీ ఉందా, రారా నాన్న అంటే, ఆడు 7 కాదు ఇంకొక 10 మందిని వేసుకుని అతడు చెడగొట్టడానికి అండి. మంచి చేయడానికి ఒక్కడు రాడు. మంచి చేయడానికి నువ్వే మొదలు పెట్టాలి, నువ్వే ఆ పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకు నేను దూతని నీకు సహాయంగా పంపుతాను అంటున్నాడు. కానీ చెడగొట్టడానికి ఈడేం చేశాడో తెలుసా? 8 మందిని, ఒక మనిషిని చెడగొట్టాలంటే 8 మందిని పెట్టుకొని పనిచేస్తున్నాడు. అందుకే సక్సెస్ రేట్ దేవుడికి తక్కువగా ఉంది. సాతానుగాడి రేటు ఫుల్ ఛార్జింగ్ ఉంది. ఎందుకో తెలుసా? దేవుని వైపు తిరిగే వాళ్ళు కాదు, సాతానుగాడి వైపు తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని పేరు చెప్పి సాతానుగాడి పనులు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు సేవకుల్లో ఉన్నారు, విశ్వాసుల్లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారట. వాడి బ్యాచ్. వాడి పని ఏంటి? దేవుని ఎదుట యథార్థంగా ఉండని కూడా చేయటం. ఉన్నారా అండి? ఉన్నారా లేరా? నిజం చెప్పనివ్వడు వాడు. అబద్ధం. అమ్మా నువ్వు దేవుణ్ణి నమ్ముకో, నీ గర్భఫలం అందుద్ది, నువ్వు దేవుణ్ణి నమ్ముకో, కోర్టు కేసులు గెలుస్తావు. ఏంటి కోర్టు కేసులకి దేవునికి అసలు సంబంధం ఉందా? ఉందండి. ఏంటి ఏం చెప్తున్నారు వీళ్ళు? నువ్వు ఆశీర్వదింపబడతావమ్మా. ఆశీర్వాదాలా? ఏం ఆశీర్వాదం? డబ్బు వస్తుంది బాగా. ఏమండి శిష్యులకి ఏమైనా డబ్బు వచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పండి నాకు. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? ఎవరైనా బాగా డబ్బు ఉండి కారులలో తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పండి నాకు. నేను ఇప్పుడే ఏంట ఎవరైనా ఉన్నారా? అందరూ దెబ్బలు తిని, అందరూ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళే. పోనీ యేసు ప్రభువుని కన్న మరియమ్మకి ఏమైనా ఆస్తి కలిసి వచ్చిందంటవా దేవుని నమ్ముకుంటే? ఆమె ఏడుపు పాలు, ఏడిపోయినా ఆమెకు మిగిలింది. మరి వీళ్ళకి ఎట్ట ఆశీర్వాదాలు వస్తున్నాయి? ఎట్ట వస్తున్నాయి? అసలు దేవునికి నీ డబ్బుకి అసలు సంబంధం ఉందా? ఉందా అండి? లేదు. ఎట్ట లేదో చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త, ఒక్క నిమిషం మనం డైవర్ట్ అయిపోతున్నాం. 5వ అధ్యాయం 6వ అధ్యాయము బైబిల్ తీసారా? 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాం. బాగా చదవాలి. ఇప్పుడు నాకు వినపడేటట్టు చదవాలి. ఎవడునో 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకడు అతడు ఏం చేస్తాడట? ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. అది సంగతి. 2 చూపించాడు, 2 యజమానులను చూపించాడు. ఒకడేమో సాతానుగాడు, అంటే సిరి, డబ్బు, ఐశ్వర్యం కలిసి వస్తుందని చెప్తాడు. రెండోదేమో దేవుడు. ఒక దాసుడు,
ఇద్దరు యజమానులకు ఒక్కడే దాసుడు ఉండనేరడు. ఉంటే అటన్నా ఉండాలి, అటన్నా ప్రేమించాలి, ఇటన్నా ప్రేమించాలి, అటన్నా తృణీకరించాలి, ఇటన్నా తృణీకరించాలి. అంతేకాకుండా ఇద్దరిని నేను ప్రేమిస్తా, నాకు రెండు కావాలి అని అనుకున్న వాడు ఎవడో కూడా ముందుకు వచ్చినట్టు ఎవడు లేడు. ఇంకేమంటున్నాడో తెలుసా? దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇద్దరికి దాసులుగా ఉండనేరరు అంటే డబ్బుకి దేవునికి అసలు సంబంధం ఉందా? ఉందా? మరి పాస్టర్ గారు బైబిల్లో డబ్బులు పెట్టించుకుంటున్నాడు ఎందుకే? ప్రార్థన చేయించుకొని. అర్థమైందమ్మా? నిజం చెబితే ఎవరికి నచ్చదు, మీకు నచ్చట్లేదు. డబ్బుకి దేవుడికి సంబంధం ఉందా? లేదు. మరి పాస్టర్ గారు ఎక్కడ పెట్టించుకుంటున్నాడు ప్రార్థన చేయించుకునే డబ్బులు? అసలు డబ్బుకి దేవుడికి సంబంధం లేనప్పుడు డబ్బును ఎక్కడ పెడుతున్నాడు? ఎక్కడ పెట్టండి అంటున్నాడు? ఎక్కడా? గట్టిగా చెప్పాలి. బైబిల్లో. ఇప్పుడు పాస్టర్ గారు ఎక్కడ పెట్టమన్నారు? బైబిల్లో. అసలు దేవుడికి నచ్చిద్దా ఇది? నచ్చిద్దా? మీరు చెప్పట్లేదు, నోటి మాట లేదు. నచ్చద్దా? నచ్చిద్దా? నచ్చదా? నచ్చదు. నచ్చని పని ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయిస్తున్నారు పోనీ? మరి దేవునికి నచ్చిన పని ఏంటి? వాక్యానికి లోబట్టం. కానీ సాతానుగాడు ఏం చెప్తున్నాడో తెలుసా? బైబిల్లో పెట్టుకో, బైబిల్నే నమ్ముకో, ఆశీర్వాదాలు వస్తాయి. ఎలాంటి ఆశీర్వాదాలు? వాడెవడో ప్రార్థన చేస్తున్నాడు, ఆకాశపు వాకిండ్లో నిప్పి ఎక్కడ పడాలట? ఎక్కడ పడాలి అమ్మ? వినాలి. ఎక్కడ పడాలి? ఆకాశపు తూములు ఇప్పితేనే. నోవాహు కాలంలో ఏం జరిగిందో తెలుసా? జలప్రలయం వచ్చి మొత్తం కొట్టుకొని పోయింది. పోయిందా లేదా? ఏమన్నా వినాయకపురం ఇర్మియా గారు ఆకాశపు తూములు ఇప్పినందుకే 6వ అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమైంది. ఆదికాండం 6వ అధ్యాయం కూడా చదవాలి మీరు, అందుకే చెప్పట్లేదు. ఆకాశపు తూములు ఇప్పితేనే 40 రాత్రింబగల్లో వర్షం పడ్డదట, జలప్రలయం వచ్చింది, అందరూ చచ్చిపోయారు. చచ్చిపోయారా లేదా? చచ్చిపోయారు. మీరు ఆకాశపు తూములు ఇప్పి ఆశీర్వాదాలు ఇస్తే ఇటు దత్తడా బతుకుతుడా? మరి పాస్టర్ గారు అటపార్థం చేస్తానండి సంపమనే. ఒకసారి ఆలోచించండి. అసలు నీకు ఆశీర్వాదాలు అంటే దేవుడిచ్చే వాక్యము ద్వారా ఆత్మీయమైన ఆశీర్వాదాలు కావాలని కోరుకోవాలి. కానీ ఈరోజు సేవకులందరూ డబ్బే ఆశీర్వాదం అనుకుంటారు. అసలు దేవుడికి డబ్బు అసలు సంబంధమే లేదు. సాతానుగాడు ఏమంటున్నాడు? వాడి సైన్యాన్ని ఏం చూపిస్తున్నాడు? సేవకులు ఏం చెప్తున్నారు లోకంలో? ఆశీర్వాదాలు. ఆశీర్వాద పండగలు అటమ్మా. పోదామంటారా? ఏం పండగలు? ఆశీర్వాద పండగల. ఏ ఆశీర్వాదం? డబ్బా? డబ్బా అంటే ఇదేనా? అసలు దేవుడికి నచ్చింది ఇది డబ్బు. అసలు డబ్బు ఎవరు తయారు చేశారు? దేవుడా? ఎవరు తయారు చేశారు? మనుషులు తయారు చేసి దేవుడి పేరు చెప్పుకుంటున్నావు నువ్వు. ఆడెవడో అన్నాడట, అయ్యగారు ప్రార్థన చేయండి, మా ఆయన బాగా తాగుపోతాడంటే, బాగా తాగు నన్ను బాగా కొడుతున్నాడండి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, దేవుడు వాడు తాగుడు మానిపించాలి అయ్యగారు అన్నాడు. ఏం దేవుడు ఏమన్నా పరిచయం చేసిండు తాగమని? దేవుడు ఏమన్నా తాగమన్నాడా? నేర్పించిండా? రోజు వచ్చి ఎవడు నేర్పించిండు? దేవుడి పేరు చెప్తున్నావు, దేవుడు మానిపియాలా? సాతానుగాడు నేర్పిస్తే నువ్వు దేవుడి పేరు చెబుతున్నావు, దేవుడి దగ్గరకు వస్తున్నావే. అసలు నీకు బుర్ర ఉంది? అసలు ఎవరు మానేయాలి? నువ్వే మానేయాలి. ఎవరు నేర్చుకున్నారు? నువ్వే నేర్చుకున్నావు, నువ్వే మానేయాలి. ఆయనకేం పని? ఆయన అసలు నువ్వు తాగటం మొదలు పెట్టేటప్పుడు వచ్చిండా? నువ్వు మానేయడానికి అడగడానికి ముందున్నాడా వెనకున్నాడా? అసలు ఎప్పుడూ లేడు. వాడి బ్యాచీతో సాతానుగాడి బ్యాచీతో తిరిగావు, బాగా తాగావు, అలవాటు అయిపోయింది. కొంచెం 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 అలవాటు అయిపోయింది. తాగుడికి బానిస అయిపోయావు. డబ్బులు లేకపోయేసరికి చికాకు పుట్టి ఇంటికి వచ్చి పిల్లాన్ని కొట్టేయటం మొదలు పెట్టేశాడు. ఇప్పుడు ఆ భార్య వచ్చింది, ఏమంటుంది? నన్ను అర్థం చేయండి, మానిపించాలట. ఎవరిని మానిపించాలా? ఇంకొక ఆమె ఉంది, మాకు బాగా అప్పులైనాయి గారు, ప్రార్థన చేయండి, అప్పులన్నీ తీరాల, దేవుడు తీర్చాలా. ఎవడు చేయమన్నాడు అప్పులు? దేవుడి కోసం చేసినవా లేకపోతే ఎవరి కోసం చేసిన? నువ్వు దేవునికి ఏమైనా ₹1 ఇచ్చినవా అప్పుల వల్ల? నువ్వు ఎంజాయ్ చేయడానికి, నువ్వు తాగడానికి, నువ్వు తినడానికి, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టుకుని నువ్వు అప్పులు పాలై దేవుడి పేరు చెప్తున్నావు ఏంటి?
అసలు ఈ సంబంధం లేని తయారైపోయారు. ఇప్పుడు సేవకులు తయారైపోయారు, విశ్వాసులు తయారైపోయారు. అందుకే వాడి డిపార్ట్మెంట్ పక్కగా చక్కగా ప్లాన్ ప్రకారం నడిపిస్తుంటే ఇది నిజమని నమ్ముతున్నారు. అసలు డబ్బుకి దేవుడికి అసలు సంబంధమే లేదు. బైబిల్లో పెడితే అసలు ఒప్పుకోడు దేవుడు. మళ్ళీ చదవండి నాన్న, నా మాట అబద్ధం అయితే మళ్ళీ చదవండి, మీరే చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. ఇది రాసుకోండి, టిక్ పెట్టుకోండి. మీరు దేవునికి సిరికిని అస్సలు ఉండొద్దు. ఉంటే దేవుడి వైపు ఉండండి, లేకపోతే ఆ డబ్బు ఇచ్చే పాస్టర్ వారి వైపు ఉండండి. దేవుడికి అసలు డబ్బుకి అసలు సంబంధమే లేదు. కానీ పాస్టర్ గారు ఏమంటాడు? మెండైన దీవెనలో. ఎక్కడ దీవెనలో? చాలా మెండుగా. నేను ఒక ఆయన వాక్యం పెట్టిన అయితండ, నీళ్లతో నింపిన బాణలేవో మనల్ని కూడా అలాగే ద్రాక్షారసంగా మారుస్తున్నాడు. ప్రార్థన చేస్తాను పెద్ద పెద్దగా. అక్కడ ఆయన అద్భుతం చేయాలి, అనేకులు తెలుసుకోవాలని ఆయన చేశాడు. ఎక్కడ ఎందుకు చేస్తాడు? ఏమంటే ఆయన కాలం అయిపోయింది, ఆయన తిరిగి ఆరోహణమే వెళ్ళిపోయాడు. ఇప్పుడు అద్భుతాలు చేయాలి నీ దగ్గర. ఒకసారి ఆలోచించండి, ఎంత అజ్ఞానులుగా ఉన్నారు. వాక్యం ఎందుకు ఇచ్చాడు? ఆ కాలంలో లేదు వాక్యం. అందుకే అద్భుతం చేస్తే నలుగురు వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, నమ్మేవాళ్ళు. ఇప్పుడేం జరుగుతుంది? అబద్ధం నేర్పిస్తున్నాడు సాతాను. అబద్ధమే. కానీ అబద్ధాన్ని నమ్మి సాతానుగాడి వైపు తిరిగిన వాళ్ళు సంఘాలు ఉన్నాయి. కోట్ల మంది, లక్షల మంది ఉన్నారు. నిజం నిజం చెప్తే నమ్మరు. యేసుప్రభుని కూడా ఒంటరివాడిని చేసి సిలువేశారు. మీకు తెలుసో లేదో, సత్యం చెప్పినందుకు. ఆయన పట్టుకున్నప్పుడు ఆయన వెనక ఎంతమంది ఉన్నారట? సతీష్ పాల్ గారు చెప్తారు. ఆయన పట్టుకున్నప్పుడు సైనికులు ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు ఆయన వైపు? ఎంతమంది ఉన్నారు ఆయన దగ్గర? ఒక్కడే ఉన్నాడు, ఒకే ఒక్కడు. ఆయనే యేసుప్రభు. మీరు ఎతుకుతున్న యేసు నేనే, పట్టుకోండి నన్ను అన్నాడు. ఎవరైనా ఉన్నారండి అప్పటిదాకా 12 మంది శిష్యులు? ఈ ఊరు లేరు, అందరూ పారిపోయింది. ఆఖరికి పేతురు, ప్రియుడైన పేతురు కూడా పారిపోయిండు. సత్యం చెప్పితే ఒక్కళ్ళే మిగులుతారు. నిజం చెప్పితే అది ఒక్కళ్ళే మిగులుతారు. ఎవరు ఎనరో. యేసుప్రభు కూడా అంతే. అందుకే మన మార్గం ఎలా ఉందో తెలుసా? ఎరుకు. విశాల మార్గం ఉందనుకో, ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాద పండగలు, సభలు, రండి 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 అంటే ఆటో మాట్లాడుకోవడం, వెళ్ళిపోవడం. వస్తున్నాయి ఆశీర్వాదాలు. ఎవరిచ్చారు? అబద్ధాలు. అందుకే సాతాను డిపార్ట్మెంట్ అంటే ఒక్కళ్ళకి 8 మందిని. చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 9వ వచనము. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యాలను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియ. ఎన్ని దెయ్యాలు? అప్పుడు సంబంధం. ఇప్పుడు మనకు కూడా ఎంతమంది ఉన్నారు? మనకు ఒక మనిషికి ఎంతమంది ఉన్నారట? వాడి సైన్యం 7 8 మంది. 8 మంది. వాడు పోయి ఇంకొక 7 అమ్మట పెట్టుకొని వచ్చిండు. అది గుర్తుపెట్టుకోండి. వాడు పోయి ఏం చేశాడట? ఇంకొక 7 అమ్మట పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు మొత్తం ఎంతమంది? 8 మంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారట? 8. ఒక మనిషికి 8, ఒక మనిషికి 8. ఎంతమంది ఉన్నారు సాతాను సైన్యం? ఇప్పుడు చెప్పండి. లోకం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు లెక్కేస్తారా? ఉన్నోళ్ళు ఏమన్నా? ఇర్మియా గారు 20 మంది కూర్చున్నాం. 20 మందికి ఒక్కడికి 8 మంది చొప్పున 28 అన్ని. ఇప్పుడు మనం ఎక్కువ ఉన్నాం, వాడి సైన్యం ఎక్కువ ఉందా? ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారో చెప్పాలి మళ్ళీ. అమ్మా ఎక్కడున్నారు వాళ్ళు? ఇర్మియా గారు మీతోటే ఉన్నారా? ఈతోటే ఉన్నట్టు రుజువు చేపిస్తా చూడండి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం.
ఏది దేవుడు అనబడు ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడని తాను దేవుణ్ణని తను కనపరుచుకొనుచు ఆలయములో ఆ కూర్చుండును. ఎక్కడ కూర్చుండు? దేవుడి కనబడి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వాడి సైన్యం ఎక్కడ ఉంది? అక్కడే. ఆ ఇక్కడే ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు నీ దగ్గర? ఒక మనిషి దగ్గర ఎంతమంది ఉన్నారు? వామ్మో 8 మంది నేను పడగొట్టడానికి, చెడగొట్టడానికి, పాడు చేయడానికి ఇంత రెడీగా ఉన్నారు. ప్రతి బలహీనతను చూస్తాడట వాడు. ఎక్కడ దొరుకుతావని చూస్తాడట, ఆ సైన్యాలను పంపిస్తాడట. కానీ మనం దృఢంగా ఖచ్చితంగా నిజాన్ని నమ్మి దేవుని వైపు నడవాల్సిన మనము వాడు చెప్పిన బలహీనతకు ఒకడు డబ్బుకు లోబడేవాడు, ఒకడు ఆశీర్వాదాలు వస్తాయంటే పోయేవాడు, ఇంకొకడు ఇంకొక రకంగా పోయేవాడు. ఇలాగ లోకంలో చాలా మంది దేవుని పిల్లలు పాడైపోతున్నారు. అందుకే జాగ్రత్తగా మళ్ళీ చూడండి. ఇంకా మళ్ళీ ఒక మాట, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 8-9 వచనాలు. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని నీ పేరేమని అడగగా వాడు నా పేరు సేన సేనా సేనా ఏదైనా ఏమంటున్నాడు తెలుసా? సేన అంటే ఒక సైన్యం అంట. ఎంతమంది ఉన్నారు తెలుసా వాడి సైన్యం? సాతాను గడి సైన్యం. వాడి పేరు ఏమన్నాడు ఒకసారి చదవండి. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా నా పేరు సేనా. ఏలయనగా ఎంతమంది మేము? సాతాను గారి సైన్యం ఎంత అంట? అనేకులం మేము. సాతాను గారు మా సాతానుగా అయ్యగారు మాకు మా ప్రభువు పంపించాడు, మేమేం చేస్తున్నాం? డ్యూటీ చేస్తున్నాం అంటున్నాడు. వారి సైన్యాలు అనేకులు ఉన్నారట. ఒక సేన, ఒక సమూహము, మహాసమూహాలు ఉన్నాయి వాడికి. ఇంకా చదువుదాం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఎర్రని మహాఘట సర్పము దానికి 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దానికి ఆకాశ నక్షత్రములను 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసింది. వాడి సైన్యాన్ని ఇప్పుడు చెప్తాను వినండి. వాడు ఎలాంటి వాడు అంటే, ఆకాశంలో అంటే పరలోకంలో దేవుని సైన్యం ఉందంట, దేవుని దూతలు ఉన్నారట. దేవుడే కదండి దూతల్ని సృష్టించింది. దూతల్ని దేవుడు సృష్టిస్తే దేవుని సైన్యాన్ని వాడి వైపు మలుచుకొని, బాగా వినాలి, దేవుడి సైన్యాన్ని వాడి వైపు మలుచుకొని ఎంతమందిని తోకతో ఊడ్చాడట? ఎంతమంది తోకతో ఊడ్చింది? ఎంతమందిని? 3 వంతుల సైన్యాన్ని దించుకున్నాడట. దేవుని సైన్యాన్ని తన వైపు మలుచుకున్నాడట. 3 వంతులు. దేవుని దగ్గర మిగిలింది ఎంత? 1 వంతు. మీకు తెలుసు కదండి, యేసు ప్రభు అట 10 మంది కుష్ఠరోగుల్ని బాగవుతారు యాజకుడి దగ్గర కనపరుచుకోమని అంటే వెళ్ళిపోయి మార్గ మధ్యలోనే వాళ్ళు స్వస్థత పొందుకొని, వింటున్నారా? ఎక్కుతుంద బుర్రకి. మార్గ మధ్యలోనే స్వస్థత పొందుకుంటే 9 మంది అటు పోయారట. ఒక్కడే యేసుప్రభు దగ్గరికి వచ్చాడట. అంటే ఒక భాగం ఏమో దేవుని పక్కన ఉంది సైన్యము, 3 వంతులు ఊడ్చి తన వైపు మలుచుకున్నాడు. వీళ్ళంతా పనిచేస్తున్నారట సాతాను వైపు. అంతేకాదు, ఇంకా చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏలయనగా పోరాడినది శరీరులతో కాదు. వాడికి ఎంతమంది ఎవరున్నారట? ప్రధానులు ఉన్నారట. సాతాను గాడికి కూడా ఉన్నారు బ్యాచ్. వాడికి డిపార్ట్మెంట్లో ఉన్నాయి. జాగ్రత్తగా వింటే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. బైబిల్ చదివితే మంచిగా అర్థమవుతాయి క్లియర్గా. వాడు ఏమంటున్నాడు? పోరాడినది
శరీరం శరీరం అంటే శరీరంతో ఉన్న మనుషులతో కాదు మన పోరాటం. మన శత్రువు ఎవరు అంటే ఏమనుకుంటాం మనం? మా ఇంటి పక్కనోడు అండి అంటారు. శత్రువు ఎవరట? మా వాళ్ళే నాకు శత్రువులు అయిపోయారండి. మనుషులు కాదు శత్రువు, శరీరులతో కాదు కానీ ప్రాణులతోను ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు ఆ లోకనాథులతోను ఆ ఆకాశ మండలముందున్న ఆ దురాత్మల సమూహముతోనూ నెరవేర్చున్నాము. ఎంతమంది ఉన్నారు చూడండి. వాడి డిపార్ట్మెంట్లు ఎంతమంది ఉన్నారు చూడండి. ప్రధానులు, అధికారులు, దురాత్మలు, అంధకార సంబంధము నాదులు. వాడికి డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. మనిషిని చెడగొట్టాలి, నరకానికి తీసుకుపోవాలి. దేవుని పని చేయకూడదు, దేవుని మాట వినకూడదు, దేవుని కొరకు బతకనివ్వడు. దేవుడు ఏమంటున్నాడు? నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, ఒకరిని మోసం చేయకు, అబద్ధం ఆడకు, బూతులు మాట్లాడకు, నీ ఇష్టానుసారంగా డబ్బు 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 అని లోకంలో ప్రయాసపడకు అని అంటే దేవుని మాట ఎవరైనా వింటున్నారా? ఆ సంఘంలో ఉన్న ఈ సంఘంలో చూడండి, చాలా మంది దేవుని మాట వినకూడదు ఆడ ఉన్నారట. డబ్బు కోసమే ప్రయాసపడేవాళ్ళు. ఏమంటున్నాడు? జాండ పొట్ట కోసం అంట కోటి విద్యలు. దేనికోసం? కోటి విద్యలు దేనికోసం? అబ్బా, వెరీ గుడ్. ఆ కూటి కోసం అయితే ఆ కూడు తినే పొట్ట ఎంత ఉంటుందట? జానడు. ఈ జాండ పొట్ట కోసం దేవుణ్ణి వదిలిపెట్టేసి సాతానుగాడి మాటలు వినేసి చివరికి దేవుణ్ణే దూషించే కాడికి వచ్చేసింది. చివరికి దూషించటం అంటే దేవుణ్ణి వదిలిపెట్టి దూరం పోవటమే, బూతులు తిట్టడం కాదు. దేవుణ్ణి ఎప్పుడైతే దూరం చేసుకుంటావో, సంఘానికి రాకుండా ఆగిపోతావో, ఆదివారం రాకుండా ఆగిపోతావో, దేవునికి ఇవ్వకుండా ఆగిపోతావో, అప్పుడే దేవుణ్ణి దూషించినట్టు. నువ్వేదో దేవుణ్ణి తిట్టానా, నేనేమన్నా అన్నానా? దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక మాట కూడా అనలేదు. దేవుడు ఎంత కష్టమైనా దేవుడు నా తండ్రి అంటున్నావేమో కానీ చర్చికి రాని వాళ్ళందరూ సాతాను బిడ్డలే, దేవుణ్ణి అవమానపరిచే వాళ్ళే. అందుకే జ్ఞాపకం చేసుకుని మనం పోరాడేది ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఇంకా లోకనాథులు ఉన్నారు, ఇంకా ఆకాశ మండలముందు దురాత్మల సమూహం ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? వాడి డిపార్ట్మెంట్స్. ఒక మనిషిని 8 మంది, ఒక మనిషికి 8 మందిని పెట్టిండంటే వాడి డిపార్ట్మెంట్ ఎంత బాగా పనిచేస్తుందో తెలుసా? ఏమన్నా అర్థమవుతుందా? మనం ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ జారిపోతున్నాం, దేవునికి ఎక్కడ దూరం అయిపోతున్నాం, ఏ విషయంలో పడిపోతున్నాం, సంఘములకు దూరం అవుతున్నాం, దేవునికి దూరం అవుతున్నాం, ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏమీ లేదు. కానీ దేవుడు మాత్రం పనిష్మెంట్ ఇచ్చేవాడు. ఆఖరికి సాతానుకి ఇచ్చేవాడు, నీకు ఇచ్చేవాడు, వాడి దూతలకి ఇచ్చేవాడు. ఎవరో తెలుసా? దేవుడు. సాతానుని లేపేసేవాడు, మనల్ని లేపేసేవాడు దేవుడే కదా. మరి ఎవరిని భయపడాలా? దేవునికి భయపడాలా. సాతాను గారు చెప్పింది చేసుకుంటూ పోతున్నాం ఏంటి? ఇంకా చూద్దామా? ఇంకా చూద్దాం. చూడండి ఒకసారి, రాజుల మొదటి గ్రంథం, వాడి సైన్యం చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం తీసారా? మంచి మాట. రాజుల మొదటి గ్రంథము అందుకతడు 22వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాం. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల మాట అబద్ధమాడు ఆత్మ టిక్ పెట్టుకోండి. అబద్ధమాడు ఆత్మ. అబద్ధమాడేది ఆత్మ. అబద్ధాలు ఆడిచ్చే ఆత్మ ఉందంట, జాగ్రత్త. ఎవరికైనా తెలుసా అండి? ఇక్కడ అబద్ధం ఆడుతున్నాం అంటే ఎవరిని మాట వింటున్నమాట? సాతానుగాడి ఆత్మ. అబద్ధమాడు ఆత్మ అంటే వాడు ఏం చేస్తాడో తెలుసా? అబద్ధాలు మాత్రమే ఆడిస్తాడట. వాడి డ్యూటీ, వాడి డిపార్ట్మెంట్ అంతా ఏంటి? అబద్ధాలు మాత్రమే ఆడించేది. అబద్ధాలు ఆడుతున్నామంటే ఇప్పుడు ఎవరి డిపార్ట్మెంట్లో ఉన్నావు తెలుసా? సాతానుగాడి. మళ్ళీ చదువున్నాను అన్నమాట, క్లియర్గా ఉంది. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచుదునని చెప్పగా అంటున్నాడు. అంటే అబద్ధమాడించే ఆత్మ ఉందంట, అబద్ధమాడించే దూతలు ఉన్నారట. కేవలం అబద్ధం ఆడటానికే ఎంతమంది పనిచేస్తున్నారు? ఒక సైన్యమే పనిచేస్తుంది. ఆ సైన్యానికి ఎదిరించేవాడు ఎవడు లేడు. అందరూ అబద్ధాలు ఆడేవాళ్ళే.
ఇలాంటి వాళ్ళని దేవుడు ఏమన్నాడో తెలుసా? అబద్ధమాడేవారిని. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అబద్ధమాడేవారిని మాత్రమే, అబద్ధం ఆడేవారిని మాత్రమే ఏం చేస్తానన్నాడో చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధమాడేవారు అందరూ ఎక్కడా అంటే ఎక్కడుంది? దీన్ని ఏమంటారు ఇంకో భాషలో? నరకం అంటారు. అబద్ధం ఆడే వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడ పడతారట ఇప్పుడు? అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు చెప్పండి. అబద్ధం ఆడే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? అమ్మా చెప్పాలి. అగ్నిగుండంలో. అగ్నిగుండం అంటే దానికి ఏం పేరు ఉంది? నరకంలో. ఎందుకని? సాతానుగాడి దూత పేరేంటి? సాతానుగాడి దూత పేరు రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడే చదివి ఇప్పుడే మర్చిపోతున్నారు మీరు. అబద్ధములాడు ఆత్మ, అబద్ధములు ఆడించే ఆత్మ ఉందా? అబద్ధం ఆడడం అంటే ఎవరితో? ఏ దూత మాట ఎన్నో? వింటలేదమ్మా, చెప్పట్లేదు, వింటలేదు. అయిపోయిందా ఇది మీ టైం? అబద్ధం ఆడుతున్నావంటే ఏ దూత మాట విన్నావు? ఆత్మే కదా. ఆడి పని ఏంటి? దూతలను పెట్టాడు. వాడి డ్యూటీ ఏంటో తెలుసా? ఒక దూత పేరట అబద్ధములు ఆడించు ఆత్మ. అబద్ధం. దేవుడేమన్నాడు? అబద్ధం ఆడేవాడిని ఎక్కడ నెడుతున్నాడు? అగ్నిగుండంలో, నరకంలో నెడుతున్నా. అంటే నువ్వేం చేస్తున్నావు? ఆడి దూత మాటే వింటున్నావు, వాడి సైన్యం మాటే వింటున్నావు. రోజు అబద్ధం ఆడుతున్నావు. రోజు పడుకునేదాకా ఆలోచిస్తే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు. అంటే ఎవరి మాట విన్నావు? దేవుని మాటనా, సాతానుగాడి మాటనా? మరి నువ్వు ఎక్కడ ఉంటావు ఇప్పుడు చచ్చిపోతే? ఎక్కడ ఉంటామండి? అందరూ ఉంటారా? మన బ్యాచ్ మొత్తం ఎవరో లిస్ట్ రాసుకోండి, ఎవరు తప్పిపోకూడదు. నందిపాడు సంఘంలో ఎవరు తప్పిపోకూడదు. అందరం ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉంటాం అన్నాడు? నరకంలో. కాబట్టి ఎవరు తప్పిపోతే ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా జడ్జ్ చేసుకోండి. ఎందుకంటే అబద్ధములాడు ఆత్మని సాతానుగాడు పంపిస్తే అబద్ధాలు ఆడుకుంటూ బ్రతికేస్తున్నాం. రైటా కాదా? ఒకసారి చూడండి యోహాను సువార్త. ఇంకా చెప్తున్నాడు 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు దొరికిందా అపవాది సంబంధులు దురాశలనే మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహత్తుకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, నిజం మాట్లాడేవాడు కాదు. వాని అందు నిజమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. అబ్బా జాగ్రత్తగా వినాలి ఈ మాట. స్వభావం అనుసరించ ఏమన్నా గోడ కట్టినట్టు ఉండాలా, తడెక్ కట్టినట్టు ఉండాలా? మాట్లాడితే ఎలా ఉండాలా? అద్దినట్టు ఉండాలా, గోడ కట్టినట్టు ఉండాలి, సిమెంట్ గోడ. అబద్ధం ఆడితే అబ్బా ఇది నిజమా అనేటట్టు ఉండాలా. అట్ట మాట్లాడిస్తాడట వాడు. ఇంకా వాడి స్వభావం బట్టి ఏం చేస్తాడట? అబద్ధమాడు. అబద్ధం ఆడే వాళ్ళందరికీ జనకుడునై ఉన్నాడు అని రాసి ఉంటుంది. ఉందా లేదా అక్కడ? జనకుడు అంటే ఎవరు? తండ్రి. అబద్ధాలు ఆడే వాళ్ళందరికీ తండ్రి ఎవరో తెలుసా? ఎవరమ్మా? ఇది నేను చెప్పిన మాట కదమ్మా, మళ్ళీ నా మీద నెట్టారు. యేసు ప్రభు చెప్పిన మాట. అబద్ధాలు ఆడే వాళ్ళందరికీ తండ్రి ఎవరు? ఇటు బ్యాచ్ మాట్లాడట్లే, ఇటన్నా కొద్దిగా మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు అస్సలు మాట్లాడట్లా. అంటే మేము అస్సలు అబద్ధాలే ఆడం. సాతానుగాడు పంపించిన ఆత్మ పేరు అబద్ధములు ఆడించే ఆత్మ, అబద్ధమాడు ఆత్మ.
వాడు చెప్పినట్టు నువ్వు అబద్ధాలే ఆడుతున్నావు. పైగా సాతానుగాడు ఎలాంటి వాడో తెలుసా? స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? చక్కగా వాడగట్టినట్టు. అసలు అబద్ధం అసలు అబద్ధమే ఆడండి. చాలా మంచివాడండి, ఆమె చాలా మంచిదండి, అసలు అబద్ధం ఆమె నోటుకుంటున్నదండి అన్నట్టు మాట్లాడతారండి. కానీ లేగితే పూట్టాడు అబద్ధాలు మాట్లాడతారు. మామూలుగా కాదు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారట? ప్రకటన గ్రంథం 21:8 నరకంలో ఉంటారు వీళ్ళంతా. పొద్దున్న లెగితే అబద్ధాలు ఆడుతావు. రోజు నువ్వు నరకంలోనే ఉండాలి. ఎప్పుడు అయిపోతావో అప్పుడే నరకంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. అందుకే అబద్ధములాడు ఆత్మ అట. ఇంకా చూద్దామండి, ప్రకటన గ్రంథము వాడి సైన్యం. ప్రకటన గ్రంథం ఆపండి, అపోస్తల కార్యం చదవండి. ఇంకొక ఆత్మను చూపియాలి మిమ్మల్ని. 12వ అధ్యాయము, అపోస్తల కార్యములో 12వ అధ్యాయము 23వ వచనము. పొగడ్తలు పొగిడించే ఆత్మ అంటే ఇది. చదువమ్మా. అతడు మహిమపరచునందున ఆ వెంటనే యా ప్రభువు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణం విడిచాను. ఎందుకు ఇడిచాడు ఇప్పుడు చెప్పాలి మీరు. ఎందుకు ఇడిచాడట? 21వ వచనం చదువు నాన్న. ఇప్పుడు 21వ వచనం. నియమింపబడిన దినమున హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట చేయగా, అంటే వాక్యము చెప్పుచుండగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరం కాదు, అబ్బా దేవుడే దిగొచ్చి చెప్పినాడయ్యా అని పొగిడారట. ఏది పొగడ్తలు పొగిడించే దూతలు కూడా ఉన్నారా? చంపడానికి రెడీగా ఉన్నారు చూడండి. పొగడ్తలకు లొగ్గే వాళ్ళు ఉన్నారా? లొంగలో ఉన్నారా? ప్రతి వాళ్ళు పొగిడితే మాత్రం అబ్బా మొలక చెట్టు ఎక్కి కూర్చుంటారు. మొలక చెట్టు ఎక్కే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ మొలక చెట్టు ఎక్కే వాళ్ళే. ఎవరైనా పొగిడితే అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావంటే అని మెలకలు తిరుగుతారు. అబ్బా నువ్వు చాలా బాగా మాట్లాడావంటే ఇంకా మెలకలు తిరుగుతారు. అబ్బా నువ్వు బాగా పని చేసావంటే ఇంకా గొప్పగా పొగిడితే చాలు. వాళ్ళు టీచర్లు కానీ, క్లాసులు స్టూడెంట్స్ కానీ, రాజకీయ నాయకులు కూడా పొగుడతారండి. మీరు దేవుళ్ళు. ఓటర్లు ఎవరు? దేవుళ్ళు. షాపులు ఉన్నాయా? కొట్లు. కస్టమర్లు దేవుళ్ళు. పొగుడుతున్నారు వీళ్ళంతా చంపటం కోసం. అందుకే ఎలా చచ్చిపోయాడు చూడండి ఒకసారి. ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమపరచనందున, దేవుణ్ణి మాట వినకపోవటం వల్ల, పొగడ్తలకు లొంగిపోవటం వలన, పొగడ్తలు పొగిడే ఆత్మ ఉండటం వలన, ఆ మాటలకు లోబట్టడం వలన వెంటనే ప్రభువుతో అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం. పొగడ్తలు పొగిడించే ఆత్మ కూడా ఉంది. జాగ్రత్త. సాతానుగాడి చేతిలో ఉందా లేదా? చచ్చిండవాడు. మనం ఏడికి పోతాం? మనం కూడా ఎవరే మన కళ్ళ ముందు హేరోదు రాజు చచ్చిపోయాడు. ఇక్కడ హేరోదు అనే రాజు రాజవస్త్రాలు ధరించుకొని ఉపన్యాసం చేయగా అందరూ కూడా దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని పొగిడేసరికి వెంటనే దేవుణ్ణి మర్చిపోయి, దేవుని మాట మర్చిపోయి వీడు పొగడతలకు లొంగిపోయి ఆహా ఓహో అని ఉబ్బిపోయాడట. వెంటనే ప్రభు దూత వచ్చింది, వాడిని మొత్తింది, పురుగులు పడి. వెంటనే జరిగిందా లేటుగా జరిగిందంటవా? వెంటనే జరిగిందా? వెంటనే జరిగింది. అందుకే దూత, పొగడ్తల దూత, సాతానుగాడి దూత. జాగ్రత్త. ఇంకా చూపిస్తాను చూడండి ఒకసారి ఇంకో మాట. పొగడ్తలు పొగిడించే ఆత్మ. లోకాసు వార్త 6వ అధ్యాయము 26వ వచనము. 6వ అధ్యాయం 26వ వచనము. ఎక్కువసేపు చెప్పేశానా? అదే పొగిడినప్పుడు. కొనియాటం అంటే అర్థం ఏంటి? పొగిడినప్పుడు మీకేమైద్ది? మనకేమైద్దట? పోయే కాలం వస్తుంది. డైరెక్ట్గా మన భాషలో చెప్పుకోవాలంటే ఎవరైనా పొగిడారనుకో మనకేమవుతుంది? పోయే కాలం వస్తుంది. అంటే శ్రమ. అంతే కదండి. ఆ పొగిడించే ఆత్మలు కూడా వాడిసవంతమే. పొగడతలకు లోబడొద్దు. అబద్ధాలు ఆడే ఆత్మ. ఇంకొక ఆత్మను చూపిస్తారండి, దెమ్మ తిరిగిపోద్ది దెబ్బతో. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. ఇది టిక్కు పెట్టుకోండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యెహోవా
గాఢ నిద్రాత్మను ఏ ఆత్మ? గాఢ నిద్రాత్మ ఏంటి గాఢ నిద్ర ఆత్మ కూడా ఉందా? ఏమండి ఇర్మియా గారు, సతీష్ బాల్ గారు, చర్చికి వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉన్నారా? పునుకు తీశారు ఇప్పుడు ఏమన్నా? ఒక రౌండ్ తీసే ఉంటారు. వెనక పక్కన వాళ్ళు ముందు పక్కన వాళ్ళు ఆ చెంగు కప్పుకొని అసలు కనపడకుండా ఒక కునికేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఏ ఆత్మకు నీళ్ళు లోబడ్డారు? గాఢ నిద్ర ఆత్మ అంట. వీళ్ళకి ఎక్కడా చోట్లేదు నిద్రపోవడానికి. అది ఆత్మ అంటమ్మా, గాఢ నిద్ర ఆత్మ. నిద్ర కునుకులు పట్టించుతుంది, వాక్యం విన్నవ్వదు. సాతానుగాడి సొత్తు, వాడి సైన్యం. ఇది వాడి ఒక డిపార్ట్మెంటు. అబద్ధాలు ఆడించే డిపార్ట్మెంటు, పొగిడించే డిపార్ట్మెంటు, నిద్రపోయే డిపార్ట్మెంటు. నిద్రపుచ్చింది ఇది మామూలుగా కాదు. చాలా పాట పాడినట్టు వాక్యం ఇంత కఠినంగా చెబుతున్నా, ఇంత గట్టిగా చెబుతున్నా, ప్రతి రెఫరెన్స్ ఉందా లేదా అని చదివించుకుంటూ అడుగుతూ చెబుతున్నా, నిద్రపోతున్నావంటే నువ్వు దేనికి చిక్కిను? గాఢ నిద్రాత్మ అంటది. బాగా నిద్రపోమ్మ, తొందరగా పోదు గాని. వాడి డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది, 24 గంటలు పనిచేస్తుంది. వాక్యం వినేవదు. వాక్యం వినేదండి. వాక్యం కాడ కూర్చుంటే వెళ్ళిపోతా ఉంటారు, అటు వెళ్ళిపోతా ఉంటారు, ఇటు వెళ్ళిపోతా ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఏమండి, గాఢ నిద్రాత్మకు లోబడే వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. ఒక ఆయన చూసిన ఎట్టే వాక్యం చెబుతాను, కుర్చీలో కూర్చున్నట్టు. ఎంటా ఉండు ఎప్పుడు నిద్ర పట్టిందో ఇలా వంగుతున్నాడు ఆ కుర్చీలో నుండి. ఒకసారి చూసినా, 2 సార్లు, 3 సార్లు, మూడోసారి డబేలు మన పడ్డాడు. పడి లేచి అటు ఇటు చూస్తున్నాడు. ఎందుకు? దెబ్బ తగిలించుకుంటాం. ఆల్రెడీ లేచి కూర్చొని అటు ఇటు చూస్తున్నాడు. అంటే ఎవరు చూడలేదు కదా నన్ను అనుకుంటాడు. దేవుడు చూడండి. ఆ ఆత్మను పంపించింది సాతానుగాడు అన్న సంగతి తెలియదా నీకు? వాక్యము వెలుగై ఉంది. వాక్యము నీకు పాదాలకు త్రోవ చూపించింది. ఆ వెలుగైన వాక్యంలో నువ్వు వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. యథార్థంగా ఉండమంటాడు. అబద్ధాలు ఆడొద్దు, అది సాతానుగాడు దోత అంటున్నాడు. పొగిడించుకోవద్దు. అయ్యగారు గొప్ప అని పొగిడించుకోబాకు, జాగ్రత్త, అది సాతానుగాడు ఆత్మ అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తామో తెలుసా? పొగిడించుకోవాలా, అబద్ధాలు ఆడాలా, నిద్రపోవాలా చర్చికి వచ్చి. ఏమంటే రోజు సాతానుగాడు ఆత్మకే లోపడుతున్నావే, ఇంక నువ్వు పరలోకం ఎట్టబోతావు? పరలోకానికి పోతే వాడి డిపార్ట్మెంట్ ఎంత బాగుంది, ఎంత సక్సెస్ఫుల్గా ఉందో, నడుస్తుందో తెలుసా? ఎవరైనా యథార్థంగా ఉన్నారని? అందరూ అబద్ధాలు ఆడేవాళ్ళు. ఎవరైనా నిద్రపోకుండా ఉన్నారా? ఎక్కడో చోట నిద్రపోతూనే ఉన్న వాక్యం చెప్తుంటే. ఎక్కడో పొగడకుండా పొగిడించుకోవద్దని అంటే, అమ్మ నువ్వు మంచిదానివమ్మా, అబ్బా నిన్ను దేవుడు బాగా దీవిస్తాడు, నువ్వు మాత్రం సంతాయి. అమ్మ సతీష్ పాల్ గారు అంటే ఈయన కాదు, కాలవర్ టెంపుల్ సతీష్ పాల్. మీరు సందాయిస్తే దశమభాగం ఇస్తేనే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇచ్చాడు, పలానా వ్యక్తి దేవుడికి ఇచ్చాడు, అందుకనే వాళ్ళ కుటుంబం ఆశీర్వదింపబడింది. పొగడ్తలు వద్దని చెప్తున్నాడు కదా దేవుడు. పొగడ్తలు వద్దని, అది సాతాన ఆత్మ అని చెప్తున్నాడే దేవుడు. వింటున్నారా? ఎవరైనా లోబడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రతి డిపార్ట్మెంటు మనమైపోయి ఉన్నాయి. ప్రతి ఏమంటారండి, దేవుని డిపార్ట్మెంటులు మనమైపోయి ఉన్నాయి, సాతానుగాడి డిపార్ట్మెంటు మనమైపోయి ఉన్నాయి. దేవుడేమో ఒక దూతని కాపలా పెడితే, సాతానుగాడు ఎంతమందిని? 8 మందిని కాపలా పెట్టిండు. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? వాడి సైన్యం ఎక్కడుంది? మీ పక్కనే కూర్చోనండి. ఎక్కడ దొరుకుతావు అని అంటే, ఇదిగో గాఢ నిద్ర ఆత్మను పంపించగానే ఎమ్మటిని నిద్రపోతున్నావు. వాడు పక్కనే ఉన్నాడు, నీకు అర్థం కావట్లే. అందుకే ఎంత స్పష్టంగా ఉందో చూడండి. దేవుని డిపార్ట్మెంటు ఆయన దగ్గర ప్రధానులు, అధికారులు, జీవులు, పెద్దలు, పరలోకములో మికాయేలు దూత, గాబ్రియేలు దూత, అనేక దూతలు ఉన్నారు, సైన్యమును కోట్ల మంది ఉన్నారు. నువ్వు అక్కడవేనా ప్రభువా తండ్రి? నేను కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకుంటా. ఏంటా డిపార్ట్మెంటు? డిటెక్టివ్ డిపార్ట్మెంట్. ఎవరు దొరుకుతారా అని వెతుక్కుంటాం. అందుకే ఎవరిని మిరింగుందునా అని ఎక్కడుందండి అన్నమాట? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దొరికిందా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతారేమో అనుకున్నా, ఎంతసేపు తీశారేంటి?
మీరు కూడా సాతాను డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారా ఏంటి? నిబ్బరమైన నిబ్బరమైన బుద్ధి కలిగి వెలుగుగా ఉండు. మెలుగుగా ఉండండి. విరోధి అయిన మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఆ ఎవరిని మృంగుదునా అని ఆ వెతుకుతూ ఎంతమందిని పెట్టి ఉన్నారు. వీడు తిరగటమే కాకుండా 24 గంటలు డ్యూటీ అట, వెతుకుతూ తిరుగుతున్నాడట. వీడేం చేస్తున్నాడో తెలుసా? సైన్యాన్ని పెట్టాడు, వెతుకుతూ తిరుగుతున్నాడట. వీడు కూడా ఖాళీగా లేడు, 24 గంటలు తిరిగే పని మీదే ఉన్నాడు. తిరుగుతున్నాడా? వెతుకుతున్నాడా? ఎన్నిసార్లు చిక్కినావు నువ్వు వాడి వల్ల? మరి ఇక నువ్వు చిక్కి పడితే వాడి మాటే వింటే చివరికి నువ్వేమైపోతావు ఒకసారి ఆలోచించవు. ఆత్మలు చూపించే జస్ట్ మీకు టైం అయిపోతుందని కొంచెం చదువుకుంటా కొన్ని ఆత్మలనే చూపించే. చాలా ఆత్మలు ఉన్నాయి వాడికి, చాలా సైన్యాలు ఉన్నాయి, చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఏంటి పొగిడే ఆత్మ, అన్న అబద్ధాలు ఆడే ఆత్మ, నిద్రపోయే ఆత్మ, 3 ఆత్మలే చూపించండి. ఇంకా చాలా ఉన్నాయి వాడికి. ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చదువుకున్నాం. ఇందాక ఆగిపోయినామే, ఇప్పుడు ఎత్తుదాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13-14 వచనాలు, చివరి మాట ఇది. మరియు ప్రకటన గ్రంథము తీసారా? 16వ అధ్యాయము 13-14 వచనాలు. మరియు ఆ ఘట సర్పము ఘట సర్పం అంటే ఘట సర్పం కాదు, అది అపవాది సాతాను గాడు. ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, క్రూరమృగం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి, కప్పల వంటి ఆత్మలు బయలు వెలడగా సూచితిని అది సూచనలు చేయనట్టు సూచనలు చేస్తాయట. కొన్ని సూచనలు సూచనలు చేయనట్టు దెయ్యములా అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి ఎద్దుకు బయలు వెళ్లి ఎబ్రీ భాషలో మొగిద్దునను చోటుకు వారిని పోగు చేసాను. రెడీ చేస్తున్నాడంట. వాడు ఏం చేస్తున్నా? పని మీద ఉన్నాడు. ఎవరి మీద యుద్ధం చేయడానికి? మనుషుల మీద అయితే ఓకే, మనుషులందరినీ వాడి వైపు మళ్ళించుకుని రెడీ చేసుకుంటున్నాడు. ఎంతమందిని? అందరూ వాడి వైపే ఉన్నారు. నిజాయితీగా, యథార్థంగా, న్యాయంగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ మనసుల మీద లేదా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను ఏ దోషం చేయను, ఏ అబద్ధం ఆడను, ఏ పొగడతలకు లొంగను, అసలు ఏ డబ్బుకి కూడా నేను లొంగనండి, దేవుని కోసం బతుకుతున్నా అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు దేనికో దానికి బలైపోతున్నావు సాతాను గడి చేతిలో. వాడి సైన్యం అలా పనిచేస్తుంది అంతే. అందుకే యథార్థంగా బ్రతికే వాళ్ళు లేరట, న్యాయంగా బ్రతికే వాళ్ళు లేరు. ఆ డబ్బు కోసమో జీతం కోసమో కొన్ని సంస్థలు ఉన్నాయి ఈ మధ్య. సంస్థలు ఏమంటారండి? మినిస్ట్రీస్, అంతే కదండి. డబ్బు కోసమా దేవుని కోసమే? అసలు డబ్బుకి దేవునికి అసలు సంబంధం ఉందా? డబ్బు మనిషిని బ్రతికిస్తుందని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిందా? దేవుడు చెప్పాడు, యేసుప్రభు చెప్పాడా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తారని యేసు ప్రభు చెబితే, డబ్బు తెచ్చుకో, చికెన్ తెచ్చుకో, మటన్ తెచ్చుకో, బ్యాంకులో పెట్టుకో, రేపు తిను, ఎల్లుండి కుంచుకో. అంతేనా సాధారణ గారు చెప్పేది? మనం దేని మాట వింటాం? సాధారణ మాట. మరి ఎక్కడ ఉంటాం చచ్చిపోతే? నరకంలోనే. అందుకే లిస్ట్ రాసి పెట్టుకోండి అన్న. అంతే, లిస్ట్ రాసి పెట్టుకోండి. అందరము ఎక్కడ ఉండాలి? ఎక్కడుండాలి? నరకంలో ఉండాలి. ఇకనైనా మారండి. ఒకవేళ నిద్ర వచ్చినా, గాఢ నిద్ర ఆత్మను పంపించేది సాతానుగాడు. ఒకవేళ నిద్ర వచ్చినా బయటికి వెళ్ళి మొహం కడుక్కొని కాస్త చన్నీళ్ళతో మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుని మాటకు మాత్రం లోబడాలి. నేను సాతాను మాటకు కాదని చెప్పేసి లోబడటానికి ప్రయత్నం. ఏడే నిద్రపోయావంటే నిన్న నరకంలో వేసేతడికి. గాఢ నిద్ర ఆత్మ, వాడాత్మ, సాతానుగాడు ఆత్మ. వాటితో ఒక సైన్యం, ఇటొక సైన్యం అటొక సైన్యాన్ని పంపించాడు. ఎవరు దొరుకుతారా అని అందరు నిద్రపోయేవాళ్ళే. ఎప్పుడో ఒకసారి కునుకు తీసుంటావు,
వాడి చేతికి చిక్కుంటావు. వాడికి ప్లాన్ ఏంటో తెలుసా? నీ నీ తప్పులను లేదా నీ పాపములను దేవుని ఎదుట ఉంచటమే వాడి తప్పు, వాడు చేసే పని. నేను ఎప్పుడు చేయలేదు ప్రభువా అన్నావు అనుకో, అడుగో పలానా వ్యక్తి పలానా రోజు పలానా సమయంలో నా గాఢ నిద్ర ఆత్మకు లోబడ్డాడు. దొరికిపోయావా? దొరికిపోయావు. మరి తండ్రి అయిన దేవుడు ఏమంటాడు? క్షమిస్తాడా? క్షమిస్తాడా? ఒకసారి నిద్రపోయాను ప్రభు ఏమనుకోబాక అంటే ఊరుకుంటాడా? దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుందో తెలుసా? దేవదూతలు 2 రెక్కలతో గాలితో ఎగురుతూ, 2 రెక్కలు పాదాలను కప్పుకుంటూ, 2 రెక్కలు ఏం చేస్తున్నాయట? చదివారా ఎప్పుడన్నా? మనకేమీ తెలియదు. తినటం ఒకటి తెలుసు, వచ్చాం తిన్నాం కూర్చున్నాం, ఇది కాదు. నేర్చుకోండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది 1 నుండి. ఎప్పుడూ కూడా దేవుని ఎదుట ఏ తప్పు చేయకూడదని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి పొగుడుతున్నాయట, మహిమపరుస్తున్నాయట దేవదూతలు. ఒక సైన్యం అలా మహిమపరుస్తూ ఉంటే దేవుని బిడ్డలమై ఉండి దేవుని సన్నిధిలో నిద్రపోతున్నాం. దేవుని బిడ్డలమై ఉండి అబద్ధాలు ఆడతాం. దేవుని బిడ్డలమై ఉండి పొగడ్తలకు లొంగిపోతాం. దేవుని బిడ్డలమై ఉండి ఆడెవడో ఆశీర్వాద పండుగలు అనేసరికి పరిగెత్తుకుంటూ ఎక్కడ పోతారట? ఆశ్రయపేట పోతాం, భద్రాచలం పోతాం. ఇది పండగల? ఏందా పండగ? ఆదివారం నీ పండగ. ప్రభు తిరిగి లేచిందే నీ పండగ. ఎప్పుడన్నీ నీ పండగ? నీకు రక్షణ ఎప్పుడు వచ్చిందో తెలుసుపోని, ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచినప్పుడు నీకు రక్షణ వచ్చింది. ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచినప్పుడే నీకు రక్షణ వచ్చింది. అందుకే ఆ రోజే ఆయన పండుగ రోజు, ఆయన కొరకు మనం చేయాల్సిన పండుగ రోజు. అదే ఆదివారం. ఆశీర్వాద పండుగలని 3 రోజులు చేస్తే సరిపోయిందా? ఒక వారం రోజులు చేస్తాడా? 3 రోజులు చేస్తాడా? 2 రోజులు పెడతాడా? ఇంకెక్కడున్నాయి ఆశీర్వాదాలు? ఎప్పుడైనా చదివారా? కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 1-2 వచనాల్లో, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఇదండి నీకు ఇచ్చే ఆశీర్వాదం. నువ్వే అనుభవిస్తావు. ఇంకొక పోగొట్టుకుంటారు చాలా మంది. కష్టపడ్డ సొమ్మంతా బ్యాంకులో పెట్టుకొని ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటారు. ఎంతో చక్కగా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో 1 సంవత్సరం కూడా ఉండరు, చచ్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించింది. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం. వాకిండ్లు తిప్పుతాడు. అబ్రహాం దీవించినప్పుడు అబ్రహాం కాలంలో జనాలు తక్కువ ఉన్నారు, భూమి ఎక్కువ ఉంది. అబ్రహాంను ఆశీర్వదించండి. ఇప్పుడు ఏమయ్యారో తెలుసా? జనాలు ఎక్కువయ్యారు, భూమి తక్కువ అయిపోయింది. లక్షలు ఏందో వస్తుందండి? లక్ష అండి ఇక్కడ 3 లక్షలు అంటాము. లేవు, లక్షలు పెట్టినా దొరకట్లేదు భూమి. అప్పుడు ఖాళీగా ఉంది, జనం తక్కువ ఉన్నారు. ఇప్పుడు జనం ఎక్కువయ్యారు, భూమి తక్కువ ఉంది. అబ్రహామును దీవించిన దేవుడే, కానీ రూటు మార్చాడు. మార్పులు వచ్చినాయి, అప్డేట్ అయినాం. ఒకప్పుడు సెల్ ఫోన్లు లేవు, తర్వాత ఏమైనాయి? ఎంతపారు సెల్ ఫోన్ వచ్చింది. తర్వాత ఏమైంది? రూపాయి ఫోను, రూపాయికి ఆయన వేయటం. ఎప్పుడైనా మాట్లాడారా రూపాయికి ఆయన వేసి? వెరీ గుడ్, మాట్లాడారు. అది పోయిన తర్వాత ఏమైంది? ఒక సెల్ ఫోన్ వచ్చింది. ఆ సెల్ ఫోన్ పోయిన తర్వాత ఇప్పుడు ఏకంగా మనకేమైనాయి? ఫోన్లు మారిపోయినాయి కదా, కనపడుతుందా? అప్డేట్ అయినమా లేదా? 4G కాదు, 5G. 5G అప్డేట్ అయినాం. ట్యాబ్లు వచ్చినాయి, ల్యాప్టాప్లు వచ్చినాయి. ఏదో మడత పెట్టే ఫోన్లట, మడత పెట్టే ఫోన్లు కూడా వచ్చినాయి. అసలు ఒకప్పుడు ఫోన్లు లేవు. అర్థమైందండి? దేవుడు కూడా అప్డేట్ చేసుకుంటూ వచ్చాడు ఆయన ప్రణాళికని. ఇది అర్థం కాలే. అబ్రహాం దేవుడు దీవించాడు కాబట్టి నన్ను ఎందుకు దీవించవా? అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయిండు, నువ్వు అవుతావు. ఎప్పుడన్నా అయినవా? అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రణాళికలో, దేవుని ప్లానులో ప్లాన్ ఒకరిది అయిపోయింది, పని ఒకరిది అయిపోయింది. ప్లాన్ ఎవరిది?
దేవునిది. పని ఎవరిది? సాతానుగాడి. ఎవరిని రక్షించడానికి ఆ ప్లాను? మనల్ని రక్షించడానికి. సాతాను ఏం చేశాడు? ప్లానులు లేవు, వాడు డైరెక్ట్గా వచ్చేసాడు, మీ అందరిని పడగొట్టేసాడు. వాడికి ప్లాన్ ఉందా? లేదు. పక్కకు వచ్చి కూర్చున్నాడు, నిద్రాత్మను పంపించాడు, నిద్రపోతుంది. ఏమండి? అబద్ధం ఆడొద్దని అబద్ధం ఆత్మను మనం పంపించాడు, అబద్ధం ఆడాలి తప్పదు అన్నట్టు మాట్లాడేస్తున్నారు. ఇంతే కదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, 2 డిపార్ట్మెంట్లు, 2 పక్షాలు జరుగుతున్నాయి. ఎవరి కోసం? ఒక మనిషి కోసం. నీకు అర్థమైతే గొప్ప మేలు నీకు దొరికినట్టే. ఎందుకో తెలుసా? నీ కోసం ఇంతమంది ఉన్నారు, ఇంతమంది సైన్యం పనిచేస్తుంది దేవుని పక్షమున. సాతానుగాడు పక్షమున కూడా సైన్యం ఉంది. మనం లోబడాల్సింది దేవునికే కానీ సాతానుగాడికి కానే కాదు. ప్రణాళికేమో దేవునిది, పనేమో సాతానుగాడిది అయిపోయింది. ఈరోజు దేవుని బిడ్డలు కూడా సాతానికే లోబడితే ఇక ప్రణాళికేది, పనేది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుణ్ణి మహిమపరచడానికే, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపటానికే, దేవుని ఎదుట యథార్థంగా ఉండటానికి, అబద్ధం ఆడకుండా ఉండటానికే ప్రయత్నం చేయాలి తప్ప జీవితాంతం అబద్ధం ఆడుకుంటూ పోతే నరకంలో పడిపోతావు. చివరికి నీ ప్రాణాలు నువ్వు పోగొట్టుకో. అందుకే చాలాసార్లు చెప్పుకుంటావు, ఎవడు తవ్వుకున్న గోతిలో ఎవరు పడ్డారు? ఎవడ నెట్టాడా? నెట్టారా? ఎవరు తవ్వుకుంటున్నారు ఇక్కడ? అందరు తవ్వుకుంటున్నారా? ఎవరు కొయ్యాలి? పెద్దది తవ్వుకోండి, ఎందుకంటే తొందరగా పడిపోవాలా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనము తెలుసుకొని దేవుని వైపు తిరగండి. తెలుసుకోండి. ఒక్కోసారి ఇప్పుడు ఈ చెప్పిన రెఫరెన్స్లు ఉన్నాయి, ప్రతి రెఫరెన్స్ విలువైనది, ప్రతి వాక్యం విలువైంది. నేర్చుకోవటమే కాదు, ఇతరులకు చెప్పటం కూడా అవసరం. కాబట్టి మీరు వెలుగులో ఉంటారో చీకట్లో ఉంటారో, దేవుని ప్రణాళికలో ఉంటారో సాతానుగాడి పనిలో ఉంటారో మీ ఇష్టం. ఒకవేళ మీరు సాతానుగాడి పనిలో ఉండే చచ్చిపోతే మికాయేలు దూత వస్తుంది, ఎమ్మన్నే లేపేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకుని ఫస్టే చెప్పిన, ఆయన పనిలో ఏడన్న తేడా వస్తే లేపేయడానికి సైన్యం ప్రధాన దూత అయిన మికాయేలు రెడీగా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అర్థమైంది కదా? అర్థమైన వాళ్ళు చెయ్యొద్దండి, అర్థం కాని వాళ్ళు వద్దులే. ఇద్దరేనా? ముగ్గురా? ఓహో, చాలా మంది ఎత్తారా? పర్వాలేదు, అందరికి అర్థమైంది. థ్యాంక్ యూ. అందరికి వందనాలు.